ఇది కూడా చూసాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి సొంత కాళ్ళ మీద నిలబడి ఒక స్థాయికొచ్చిన తర్వాత ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని టాలరేట్ చేయగలగడం అనేది అంత ఈజీగా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆవేశం, కోపం లేదు స్ట్రెయిట్‌గా మాట్లాడడం లాంటివి అలవాటున్న వాళ్ళకి అంత తొందరగా మోసం చేయలేరు అనేది నేను అనుకుంటూ ఉంటాను. ఈరోజు మోసం చేసేవాళ్ళు చాలా కామ్‌గా మాట్లాడుతున్నారు సార్. ఎంత కామ్‌గా మాట్లాడుతున్నారంటే మనం ఊహించలేం వాళ్ళు తప్పు చేశారని. చేసే వెనకాతలన్నీ పనులు చేసి ఇక్కడికొచ్చి అయ్యయ్యో! నేనేమి చేయలేదండి అన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. మీరు ఎవరినైనా మోసం చేయగలరు గానీ, మీ హృదయంలో పరమాత్మని ఎవరు మోసం చేయలేరు. అది అల్టిమేట్ సార్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఈ ప్రపంచంలో ఎవరు ఏది తీసుకెళ్ళిపోలేరు. అవును. ఇది నేను గ్రహించిన యెస్. సత్యం. యెస్. అబ్సల్యూట్‌లీ. అందుకని మీరు ఎంత నటించినా మీరు ఒక జీవితకాలం నటించలేరు ఎవరు. ట్రూ. అసలు ఎప్పుడో బయటకు వచ్చేస్తుంది. అవును. సో నేనేమంటానంటే వేరే వాళ్ళ తాలూకా ప్రవర్తన ఎలా ఉన్నా సరే మనం కూడా మనం మారాలి అంటాను. ఇప్పుడు మీరు తిరుపతి కొండ ఎక్కుతున్నారు అనుకోండి, ధర్మో రక్షిత రక్షిత, ప్రొటెక్ట్ ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ. యూనో 16 చాప్టర్ భగవద్గీతలో దేవతల తాలూకా దైవాసుర సంపత్ విభాగంలో మంచి వ్యక్తుల తాలూకా స్వభావం ఎలా ఉండాలి, లేదు రాక్షసుల తాలూకా స్వభావం ఎలా ఉంటుంది, ఆ రెండో కృష్ణుని చెప్తారు. సో ఆ లక్షణాలు మనం తెలుసుకుని అవి అప్లై చేయడం ట్రై చేసాం అనుకోండి, అవతలకి తప్పైనా యాక్చువల్గా విశేషించి పిల్లలు మనం ఎప్పుడూ సాఫ్ట్గానే ఉండడానికి ప్రయత్నించాలి. ఇవాళ ఒకప్పుడు తెలుగులో సామెత ఉండేది, పెట్టే చెయ్యి కొడుతుందని. పెట్టే చెయ్యి కొడుతుందంటే సామెత ఒక 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం బాగుండేది. ఇవాళ నువ్వు పెడితే పెట్టుగాని కొట్టలేవు అంటున్నారు. అవును, పెట్టేవాడికి తిట్టే హక్కు ఉంటుందని అనేవాళ్ళు కదా. ఇప్పుడు తిట్టడానికి కూడా లేదు అసలు కనీసం. నువ్వు పెట్టు కానీ తిట్టలేవు అంటున్నారు. పెట్టడం పెట్టాల్సిన బాధ్యత నీది, నువ్వు కన్నావు కాబట్టి తిట్టాల్సిన హక్కు మాత్రం నీకు లేదు అంటున్నారు. సో అందుకని మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఇస్ బెటర్ దెన్ ప్రిసెప్ట్ అని చెప్పి ఒక నానుడి సామెత ఉంది. మీ ఎగ్జాంపుల్ అవతలకి వ్యక్తికి బాగా ప్రీచ్ చేస్తుంది, మీ ప్రచారం కాదు, మీ బిహేవియర్. నేను ఒక అత్తగారు నా దగ్గరకు వచ్చి ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, మా కోడలే మా అబ్బాయి కంటే మంచిదండి. గ్రేట్ అమ్మ, అది ఎవరు లేకుండా చెప్పింది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ప్రైవేట్గా అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి, అమ్మా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, మీ అత్తగారు ఇలా అన్నారమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీగా చెప్పాను. అంటే అమ్మాయి వెళ్ళిన రోజు ఈ క్వాలిటీస్ అనేవి నాకు చెప్పారు, అవన్నీ ట్రై చేయడానికి ప్రయత్నించాను చెప్పి. సో అందుకని ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలతో ఇప్పుడు నేను ఎలా ఉండాలో చెప్పాలి మీరు నాకు. పిల్లలతో ఏంటంటే అంటే కొంచెం వయసు పెద్దదైతే కొంచెం కష్టం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఫ్రెండ్స్ అవ్వాలి, మారాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక బ్రిటిష్ సైకాలజిస్ట్ అండ్ ఆథర్ ఏమంటాడంటే డాక్టర్ టోనీ బుజన్, 6 ఏళ్ల పిల్లవాడికి ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టుకుంటా అనుకోండి, 6 ఏళ్ల పిల్లవాడంట ఒక కంపెనీ రన్ చేయగలడంట. అంత ఒక CEO చేస్తే కుర్రాడిని కంఫర్టబుల్ కంపెనీ రన్ చేస్తాడంట. అంత టాలెంట్ ఉంటుందంట వాళ్ళకి. మీరు 6 ఏళ్ల పిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ 6 ఏళ్ల పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో జరుగుతుంది ఏదో భార్య భర్త కొట్లాడుతుంది, వాళ్ళ తలకు జ్ఞానంతో వాళ్ళు కన్క్లూడ్ చేస్తారు, నేను పెద్ద వరకు నీ సంగతి చెప్తాను. అమ్మ ఇవాళ టీనేజర్స్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత 30-40% యూత్ పేరెంట్స్ మాట్లాడరు, మదర్స్తోనే డీల్ చేస్తారు. ఎందుకు? దే హ్యావ్ కన్క్లూడెడ్ మా నాన్న ఇలాగా, నాకు ఎబిలిటీ లేదు, ఎప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తాను. అమెరికాలో ఒక ప్రొవర్బ్ అని చెప్పలేను, ఒక సామెత ఉంది, పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే 50% తెలుస్తారు, వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత 100% తెలిసిపోతారు వాళ్ళు. అప్పుడే వాళ్ళ కలర్స్ బయటకు వస్తాయి. ఈ 16-18 ఏళ్ళు వాళ్ళు మనసులో పెట్టుకుని అప్పుడు చూపిస్తారు అనమాట. సో యాక్చువల్గా చెప్తాను, ఒక భార్య భర్తకి చాలా సీరియస్ డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉండేవి. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళిందమ్మా, వెళ్ళిన తర్వాత వాళ్ళు భక్తి యోగానికి వచ్చారు, మారిపోయారు పూర్తిగా. మారిపోతే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడడం మానేస్తే నిజంగా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు చెప్పాను, వాళ్ళ అమ్మగారు అన్నారు, ఏమండి మా ఆయన పూర్తిగా మారిపోయారండి, కానీ ఈ సంగతి మా అమ్మాయికి తెలియదు, డామ్స్లో ఉండేది, తక్కువ వచ్చేది. అంటే నన్ను అమ్మ ఒక్కసారి మీ అమ్మాయిని నా దగ్గర తీసుకురండి అన్న. ఇది జరిగి 15 ఏళ్ళైంది, ఒక్కసారి నా అమ్మాయి నా దగ్గర రాలేదు.
ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో టఫ్గానే ఉంటుంది ఇంకా కూడా. అందుకే నేనంటే నేను చెప్పి చివరికి వాళ్ళ నాన్నగారితోనండి, రోజీ మీరు ఆవిడ దగ్గరికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇలాగ మాకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మేము మారాము, అది నువ్వు చూడలేకపోయావు. సో నిజంగా ఇవాళ మీ అమ్మని నేను జెన్యున్గా వర్షిప్ చేస్తాను, అలా లేదు. సో ఇలా మీ భక్తి మార్గాన్ని ఇస్కాన్కి వెళ్ళడం తను మేము మారామని చెప్పి మీరే చెప్పండి, మీ అమ్మాయి నా దగ్గర రావట్లేదు అని చెప్పాను. అందుకే నేనంటే వాళ్ళ బ్రెయిన్స్లో వాళ్ళ కన్క్లూషన్స్ మారడానికి మనం ఏం చేయాలంటే డెఫినెట్గా మనం సాఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కానీ ఆ టఫ్ సైడ్ ఓన్లీ అప్పుడు 12 years తర్వాత ఇంకా టఫ్ సైడ్ ఉండకూడదు. ఒక మంచి కర్మ చేస్తే అంతకుముందు వాళ్ళు చేసిన చెడు కర్మ లేదా ఎప్పుడైనా సరే చెడు కర్మ తగ్గిపోయే అవకాశం ఉంటుందా నిజంగానే? ఒక మంచి కర్మ చేయడం వల్ల వాళ్ళు చేసిన చెడు కర్మ తగ్గిపోవడం ఉంటుందా? మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. కర్మ టాపిక్ ఇద్దరు కాబట్టి నేను చెప్తాను, నేను ఆన్సర్ చెప్తాను. మంచి కర్మ చెడు కర్మని క్యాన్సిల్ చేయదు. చెడు కర్మని క్యాన్సిల్ చేయదు. రైట్ రైట్. చెడు కర్మ మీరు 4 మంచి కర్మలు చేశారు, 4 చెడు కర్మలు చేశారు, 2 బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటే అవ్వదు. అవును. సో ఈ 4 కర్మలకి మీరు ఎంజాయ్ చేయాలి, 4 కర్మలకి మీరు సఫర్ అవ్వాలి. దే డోంట్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో కర్మ అనుభవించాల్సిందే దేనికి దానికి. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇస్తాను. అయ్యో ప్లీజ్ సార్ ప్లీజ్. సో కర్మలు 3 రకాలు, అవునా? సుకర్మ ఆర్ కర్మ, వికర్మ అంటే బ్యాడ్ కర్మ, సుకర్మ అంటే మంచి కర్మ గుడ్ కర్మ, అది పుణ్యం ఇస్తుంది. వికర్మ అంటే బ్యాడ్ కర్మ, అది పాపాన్ని ఇస్తుంది. ఇండియన్స్కి విశేషించి తెలుగు వాళ్ళకి ఈ 2 తెలుసు, కానీ ఇంకో కర్మ కూడా ఉంది. ఓహో, అది అకర్మ అంటారు. ఇంకా వేరే మాట చెప్పాలంటే భక్తి కర్మ అంటారు. ఒకరోజు ఒక చైనీస్ గర్ల్ నా దగ్గరికి వచ్చి, వాట్ ఈస్ దట్ ఏ కర్మ అంటే, అమ్మ అది ఏ కర్మ కాదమ్మా, అది అకర్మ. సో మంచి కర్మల వల్ల మీరు ఎవరికో డొనేషన్ ఇచ్చారు, ఎవరికి హెల్ప్ చేశారు, వాళ్ళకి భోజనం పెట్టారు, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చారు, సహాయం చేయడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి పుణ్యాన్ని ఇస్తాయి. పాపం అంటే పాప. సో పాపం ఏంటంటే పా మీన్స్ గాడ్ అంటే భగవంతుడు, భగవద్గీత ప్రకారం కృష్ణుడు. ఎప్పుడైతే మీరు ఆయన తాలూకా ఆయనకి ఎగెనిస్ట్గా మీరు వెళ్ళారో, మీరు చేశారో, అది పాపం అవుతుంది. అది ఏం చేస్తుందంటే మీకు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ మీరు సఫరింగ్ వస్తుంది. పుణ్యం వల్ల పుణ్యకర్మల వల్ల మీకేమో అందం, తెలివితేటలు, ఆరోగ్యం, ధనం, హయ్యర్ స్టేటస్, ఇవన్నీ మంచి కర్మ వల్ల, గుడ్ కర్మ వల్ల లేదా పుణ్యకర్మ వల్ల. సో పుణ్యం తాలూకా ప్రభావం వల్ల ఇవన్నీ మనకు వస్తాయి. పాపం వల్ల అందం లేకపోవడం, ఇల్ హెల్త్, బ్యాడ్ రిలేషన్షిప్స్, జీవితం అంటే స్ట్రగుల్, అవన్నీ కూడా బ్యాడ్ కర్మ. సో మనం వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెండు తాలూకా కర్మఫలాలు పట్టుకు ప్రపంచానికి వస్తాం. అందుకని అవి క్యాన్సిల్ అవ్వు. మీరు అడగకపోయినా చెప్పమంటే మాత్రం ఆ కర్మ గురించి చెప్తాను. అయ్యో తప్పకుండా సార్ చెప్పండి. ఈ అకర్మ అన్నది భగవద్గీత చదివిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో అకర్మ ఏంటంటే, అకర్మ డజంట్ హ్యావ్ ఎనీ రియాక్షన్. అంటారే రియాక్షన్ చెప్పితే ఇదేంటి, ఇంకెందుకు లాభం, దానివల్ల లాభం, మంచి కర్మ గుడ్ కర్మ చేస్తే పుణ్యం వస్తున్నది, బ్యాడ్ కర్మ చేస్తే పాపం వస్తున్నది, మరి ఆ కర్మ చేస్తే ఇవి రావట్లేదు అంటున్నారు అంటే కాదు. ఆ కర్మకి రియాక్షన్ లేదు, కానీ మీ హృదయం శుద్ధి పడుతుంది, మీ చెడు కర్మ బర్న్ అయిపోతుంది, ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ మీరు మెల్లగా యూ విల్ కమ్ అవుట్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ జనన చక్రం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. అందుకని ఆ కర్మ ఒక్కటే, భక్తి కర్మ ఒక్కటే మీ బ్యాడ్ కర్మని, పాపకర్మని నాశనం చేయగలదు. అంతేగాని పుణ్యం ఎప్పుడు పాపాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ, ఇంత ఎడ్యుకేషన్, ఇంత ఎవాల్వ్ అవుతున్న ఈ ప్రపంచంలో కూడా అబ్బాయే వంశం, అబ్బాయి పుడితేనే మనకి వంశం నిలబడినట్టు,
అమ్మాయి పుడితే అది వంశం కాదు, ఇంటి పేరు మారిపోతుంది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అన్న దాంట్లోనే ఇంకా ఉన్నారు. నిజానికి వంశం అనేది ఒక అబ్బాయి చేతిలోనే ఉంటుందా? ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన వంశం నిలబడినట్ట? అమ్మ నిజంగా ఇవన్నీ ఏంటంటే ఆత్మస్థాయిలో దానికి వాల్యూ లేదు మా ప్రశ్నలకి. ఎగ్జాక్ట్లీ సార్. ఆత్మ ఇప్పుడు ఏంటంటే ఆత్మ ఒకసారి పురుష శరీరం తీసుకుంటుంది, మగవాడి శరీరం తీసుకుంటుంది, ఇంకోసారి స్త్రీ శరీరం తీసుకుంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మీ శరీరం వదిలేస్తే మీరు ఎవరు ఏంటి? అదే కదా, అదేదో అంటారు చూడండి, మా అమ్మమ్మ గారు అన్నారు, ఈవేళ చేస్తే రేపటికి 2 అని. ఇవాళ చేస్తే రేపటికి 2 అంటే రేపటికి 2వ రోజు 2 నిమిషాలు కూడా నీ బాడీ ఉంచరు. నువ్వు ఆడేమిటి మగేమిటి ఏమీ లేదు అని. అందుకని భగవద్గీతలో ఏంటంటే మనం కృష్ణుని మొదలు పెట్టడమే భగవద్గీతలో 2.12 నుంచి 2.30 ఒక 18 శ్లోకాలు నువ్వు శరీరం కాదయ్యా ఆత్మయ్య అని చెప్పి ఆత్మని బిగిన్ చేస్తున్నాడు కృష్ణ భగవద్గీతని. తర్వాత 17 చాప్టర్లు ఉన్నాయి ఇంకా మొత్తం 18. అందుకని ఈ వంశం నిలబడడం అవన్నీ సరే, నిలబడకపోయినా మీరైతే ఉంటారమ్మా అందులో. అవునండి, మీరు ఇందాక ప్రశ్న అడిగాను మీకు. సో సరే మీ వంశం నిలబడింది, కానీ వచ్చే జన్మలో మీరు మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో క్రొకడాలు అయితే ఏం లాభం? లేదు మీరు గూగుల్లో పనిచేస్తున్నారు, గూగుల్లో పనిచేసిన తర్వాత ఆ గూగుల్లోనే ఒక చెట్టు అయితే ఏం ప్రాబ్లం, ఏం లాభం? సో అందుకని ఏంటంటే ఇవన్నీ అవిద్యకి ఉదాహరణలు. అవిద్య అంటే ఇగ్నోరెన్స్ యాక్చువల్గా, జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం అంతే యూనో. సో ఆత్మకి ఏంటంటే ఆత్మ నుంచి ఆఫ్ కోర్స్ ప్రకృతి అంటారు. నాకు మాట చెప్పండి, యాక్చువల్గా 11వ భాగవతంలో భూమి గీత అని చెప్పి ఒక టాపిక్ ఉంది. ఆ భూదేవి అంటుంది, నేను ఎంతో మంది రాజులను చూశాను, వాళ్ళందరూ వచ్చి నన్ను పూర్తిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు, 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉండరు. అంతే కదా. ఎంతమందిని రాజులను చూశాను, చక్రవర్తులను చూశాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నేనున్నాను. ఒకప్పుడు నెపోలియన్ ఈజ్ సినానిమస్ విత్ ఫ్రాన్స్ అనేవారు. నెపోలియన్ అంటేనే ఫ్రాన్స్, ఫ్రాన్స్ అంటే నెపోలియన్. అమ్మ నెపోలియన్ చనిపోయి సంవత్సరాలు అయిపోయింది, డెకేడ్స్ అయిపోయింది, శతాబ్దాలు అయిపోయింది. అందుకని ఏంటంటే మనం అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అంటే వెస్టర్న్ ట్రెడిషన్స్ పునర్జన్మన్నాము, కానీ భగవద్గీత పునర్జన్మతోనే ఆ 2 అధ్యాయంలోనే ఆత్మ గురించి మాట్లాడు, కృష్ణ పునర్జన్మ గురించి మాట్లాడదు. ఒక కథ ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి కష్టపడి ఒక 20 స్టోరీ బిల్డింగ్ కట్టాడంట. కట్టి ఆయన తలక బ్యాడ్ కర్మ వల్ల నెక్స్ట్ జన్మలోనే ఆ ఇంటి ముందు చెప్పులు కుట్టుకునే వాడికి పిల్లల కింద పుట్టాడంట. పుడితే ఈ పూర్వజన్మ తాలూకు అట్రాక్షన్ వల్ల ఆయనకి ఇంటి మీద ఆయనకి ఏదో అట్రాక్షన్ అని చెప్పి ఒక రోజు ఆ ఇంటి లోపలికి వెళ్తే, అరే చెప్పులు కుట్టుకునేవాడు పిల్లడు మా ఇంట్లోకి వచ్చాడని చెప్పి వాళ్ళ మనోళ్ళు ఏమో కర్ర తీసుకొచ్చి కుట్టారంట. అందుకని అరే ఈయన మా తాతగారు అని తెలిస్తే కొడతారా? కొట్టలేరు. సో అందుకని అవన్నిటికీ అంత విలువ ఇవ్వకూడదు. కానీ వాస్తవానికి మీ ప్రశ్న సమాధానం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇవాళ అమ్మాయిలా చూస్తున్నారమ్మా పిల్లలు తల్లిదండ్రులని. యూనో సన్ ఈజ్ అ సన్ అంటిల్ హీ గెట్స్ హిస్ వైఫ్, డాటర్ ఈజ్ అ డాటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనే జోక్ ఏదో. ఎంత కాకపోయినా అమ్మాయిలు కొంచెం సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. అందుకని పిల్లలే తల్లిదండ్రులు చూస్తున్నారు ఇవాళ, అమ్మాయి చూడట్లేదని చెప్పి నేను అందుకని ఇవాళ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎంత కాదనుకున్న పాపం అమ్మాయిలు కొంచెం సాఫ్ట్ హార్ట్నెస్ ఉంటుంది. నేను ఇండియా వచ్చినప్పుడు చాలా కథలు వింటాను యాక్చువల్గా, ఏ విధంగా తల్లిదండ్రులు రోడ్డు మీద తెలిసి వెళ్ళిపోయాడు అని. సో అందుకని నేనైతే సరే ఏదో ఏ కారణాలు అయితేనే ఒక శరీరం అయితే వచ్చింది, మానవ జన్మ లభించింది, దాన్ని మన హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుని మన ఇంట్లో వాళ్ళకి వీలైనంత వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం, వీలైనంత ఆనందం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలి. ఆడైతే ఏంటి, మగైతే ఏంటి. ట్రూ. ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో ఉన్న 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు. 1 కోపం, 2 ఒత్తిడి ఆర్ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఒక రిలేషన్ని చక్కగా మెయింటైన్ చేయడం. ఈ 3 విషయాల్లో
మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకటి కోపం, 2 ఒత్తిడి, 3 రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయడం. ఆ, కోపం గురించి మాట్లాడదమ్మా. కోపానికి నేను నా పుస్తకంలో దగ్గర దగ్గర 5-6 రీజన్స్ అయితే ఇచ్చాను. కానీ సింప్లిఫై చేసి చెప్పాలంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాత్మ విద్ధి ఏన ఇహ వైరినాం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కోపం ఎందుకు వస్తుందంట? కోరిక వల్ల వస్తుంది. అంటే మరీ బ్లంట్గా కామం అని చెప్తే ఎవరికి వెంటనే బాగుండదు. ఇప్పుడు మీరు మీ ఆయన అంటారంటే మీతో, మనం పార్టీకి వాళ్ళు 7:30కి అక్కడ ఉండాలి అని చెప్పారు అని చెప్పి నీకు ముందే చెప్తున్నాను, రేపు మనం 7:30కి బయలుదేరిపోవాలి అంటారు. ఆయన బయలుదేరిపోయి మీ ఆయన ఏమో 7 గంటలకు బయలుదేరిపోయి కిందకి ఇంట్లో కార్లో కూర్చుంటారు. నేనేముందండి 10 నిమిషాలు వచ్చేస్తున్నాను మీరు అంటారు. యూనో ఆ పార్టీ ఏమో మీరు ఎక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాల దూరం. యూనో అప్పుడే ట్రాఫిక్ వచ్చి పడుతుంది, లేదా కార్ టైర్ పంచర్ అవుతుంది. అంత కాదు, అది కాదు. మీరు 7:10 అయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఆయనతో ఉంటారు, మీరు ఎప్పుడు లేడీ చేస్తారు. మీరు 7:10, 7:20 మీకు కాల్ చేస్తారు. ఏమిటంటే చిన్నవాడు ఎప్పుడే టాయిలెట్కి వెళ్తాను అంటున్నాడు, లేదా ఈ బట్టల ప్రాబ్లం ఏంది, మీరు ఒకసారి పైకి రండి, కింద మీరు కింద మాడుతున్నారు, సంసార బాధలు ఇవన్నీ. ఆయన మీకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పి మీకు కోపం. మీరేమో ఆయన మాట మీరు నిలబెట్టుకోలేదని చెప్పి ఆయన కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో 7:10 7:20 అయింది, ఆయనకేంటి నేను వెళ్తాను, మా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తారు మళ్ళీ అనేసరికి ఎడ్రినలిన్ రష్ అంటారు, ఎలా పెరిగిపోతుంది. అవును, ఎడ్రినలిన్ రష్ ఎప్పుడైతే వచ్చిందో అది రజోగుణం తాలూకా స్వభావం యాక్చువల్గా. సో రజోగుణం తాలూకా స్వభావం వల్ల మీరు నిజంగా కంట్రోల్ చేసుకుందామన్నా అది 7:20 7:25 అయింది, కాల్ చేశారు మీరు రాలేదు, ఆ కోపం పెరిగిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా, కానీ డైరెక్ట్ సొల్యూషన్ అయితే లేదు. ఎందుకంటే హనుమంతుడు కోప్పడి లంక కాల్చేస్తే హనుమంతుని మనం గ్లోరిఫై చేస్తున్నాం ఇవాళ. మరి మీ ఇంట్లో మీకు కోపం వస్తే మీ పిల్లలు మిమ్మల్ని గ్లోరిఫై చేయట్లేదు, మీ ఆయన కోపం వస్తే లేదా మీ కోపం వస్తే మీ ఆయన మిమ్మల్ని గ్లోరిఫై చేయట్లేదు. ఎందుకంటే హనుమంతుడి కోపాన్ని మనం ఎందుకు ప్రశంసిస్తున్నాం, మన కోపాన్ని ఎందుకు ప్రశంసించట్లేదు అంటే హనుమంతుడి కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఆయన చేతిలో ఆయన కంట్రోల్లో ఉంది, మన కోపం మన కంట్రోల్ లేదు. అదే తేడా. సో అందుకే ఏంటంటే దీనికి యాక్చువల్గా నిజమైన పరిష్కారం ఏంటంటే రజోగుణ సముద్భవ అంటాడు కృష్ణుడు. కాబట్టి రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలి. సత్వగుణం వెళ్ళడానికి భగవద్గీత చదవడం, హరినామస్మరణ, ఈ మంత్ర జపం చేయడం, సమాజానికి సేవ చేయడం సిన్సియర్గా, ఈ 3 ఇంపార్టెంట్. ప్లస్ ఇవాళ ఎవరు పరుగు 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 ఏ వెయిట్ ఒక మూల కూర్చోండి సిన్సియర్గా, ఆగండి. ఆ పరుగు అంటే రజోగుణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు మాటిమాటికి. రజోగుణాన్ని యాక్టివేట్ సినిమాలు కానీ, సోషల్ మీడియా కానీ, ఈవెన్ యూనివర్సిటీస్ కానీ, పిల్లలకి ఎంత హోంవర్క్, నెక్స్ట్ టాపిక్ అదే ఒత్తిడి, రేపొద్దున ఇవ్వాలి. యాక్చువల్గా 1996లో క్లింటన్ గవర్నమెంట్ అమెరికాలో ఆయన రూల్ చేసినప్పుడు అమెరికా చాలా సక్సెస్ఫుల్ యాక్చువల్గా చాలా రంగాల్లో. కానీ ఈ షూటింగ్ అప్పుడే స్టార్ట్ అయింది స్కూల్లో. పిల్లలు వెళ్ళి పిల్లలు స్కూల్ పంపిస్తారు, 3 గంటల ఫోన్ వస్తుంది, మీ అబ్బాయిని ఎవరు షూట్ చేస్తారు. అప్పుడు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిషన్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పిల్లలు ఏమో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ డివోర్స్డ్ పేరెంట్స్, సింగిల్ పేరెంట్. పిల్లలకి టైం ఇవ్వరు. ఈ పిల్లడేమో ఇంటికి స్కూల్ హోంవర్క్ తీసుకొస్తే హెల్ప్ కావాలి. తల్లి ఆల్రెడీ కోరల వల్ల, కోర్టు కేసు వల్ల, ఈ డివోర్స్ కోసం సఫర్ అవుతూ ఉంటారు. తల్లి సఫర్ అవుతున్నది, ఆవిడే సఫర్ అవుతుంటే పిల్లడికి టైం ఏమి ఇస్తుంది, ప్రేమ ఏమి ఇస్తుంది. ఈ కుర్రాడు మనసులో మెల్లిగా దాన్ని ఏమంటారు, నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. ఆ హెల్ప్లెస్నెస్ ఏంటంటే మరో స్కూల్కి వెళ్తే టీచర్ దెబ్బలాడుతుంది. అది మెల్లగా ఏమవుతుందంటే వైలెన్స్ కింద మారిపోతుంది. బ్రోకెన్ హోమ్ ఇస్ ద కాజ్ ఆఫ్ జూనైల్ డెలిక్వెన్సీ అని చెప్పి లాలో ఉంది. ఎక్సలెంట్. అందుకని ఏంటంటే నేరస్తులు ఎప్పుడు కూడా చెదిరిపోయిన ఇంటి నుంచి వస్తారంట.
వాళ్ళకి ఆ ప్రేమ రాలేదు. సో మీకు ఆ సమాధానానికి వస్తే వాళ్ళలో ఆ హెల్ప్లెస్నెస్ అలాగ నిండిపోయి వండి అది వైలెన్స్ కింద మారుతుంది. టెర్రరిజంకి ఫస్ట్ కారణం. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒకరోజు విల్ బికమ్ వైలెంట్. సో వైలెన్స్లో ఎంబెడ్ అయిన ఆబ్జెక్ట్ యాంగర్. యాంగర్ నిస్సహాయత వల్ల వచ్చింది. సో నిస్సహాయత కూడా యాంగర్కి, కోపానికి దారితీస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ సో తల్లి ఈయన హోంవర్క్ కవర్ చేయగలదా, లేదంటే భర్తతో పొట్లాడగలదా, లేదంటే డబ్బులు సంపాదించగలదా, ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి. సో మీరు ఒక ప్రాబ్లం ఒక తరపు నుంచి వస్తే అడ్రస్ చేస్తారని 10 తరపు నుంచి అడ్రస్ చేస్తే అడ్రస్ చేయడం అవును సార్, అవును సార్, అవును సార్. సింగిల్ పేరెంట్ అని వాళ్ళ బాధ ఇదే ఈ రోజున. ఇటు తండ్రి పాత్ర పోషించాలి, ఇటు తల్లి పాత్ర పోషించాలి. ఎక్కడో అది ఇంబ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతుంది అని అనుకుంటాం కానీ ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వదు. భగవంతుడు అందుకే 2 చక్రాలను ఇచ్చాడు. అవి 2 కళ్ళగా 2 చక్రాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. అన్ఫార్చునేట్లీ అలా సింగిల్ పేరెంట్ గా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ గ్యాప్ ఉంటుంది సార్, అన్డౌటెడ్లీ. అందుకని ఏంటంటే కోపానికి నిజమైన మూడో పాయింట్, చాలా మంచి రెస్ట్ ఉండాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే ఒక పావు గంట నడవాలి. యూనో బాడీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి. మంచి వాళ్ళ దగ్గర గుళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఆర్తిచ్చి అది ఇది అని అడిగే బదులు పావు గంట భగవద్గీత వినాలి మంచి వాళ్ళ నుంచి. అదే నిజమైన స్పిరిచువాలిటీ అంటే. దీనివల్ల ఏంటంటే మన కాన్షియస్నెస్ పెరిగి మన తాలూకా మనం తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంకి వస్తాం. వచ్చినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఏదో విధంగా నేను మారాలని పడి నా కోపం తగ్గాలి అని పడితేనే కానీ ఆ వ్యక్తి కోపం తగ్గడం. ఎగ్జాక్ట్లీ సార్. తగ్గాలి అని చెప్తానికి ఉండాలి. నాకు కోపం అనేది ఒక వ్యాధి, అది నేను తగ్గించుకోలేకపోతున్నాను, దానివల్ల నా రిలేషన్షిప్ ఇంట్లో పాడైపోతున్నాయి, ఆఫీస్లో పాడైపోతున్నాయి, ఇది నాకు ఎనిమి కానీ నా తలక స్ట్రెంగ్త్ కాదు కోపం అని చెప్పి తనకు పడితే మెల్లిగా మారాలి. దానికి సాధన మేమేమంటామంటే పొద్దున్న లేచి సాధన చేయమంటాం. అందరూ ఇప్పుడు మీరు అందరికీ సేవ చేస్తున్నారు, మీకు సేవ చేసుకోండి. యూ సర్వ్ యువర్ సెల్ఫ్. సిట్ ఇన్ వన్ కార్నర్ ఫర్ 15 minutes. మైండ్ని పరిగెత్తించకండి. అరే నిన్న 24 గంటలు పరిగెత్తారు, ఇప్పుడు పరిగెత్తి కూర్చోండి. అందుకని లేచి స్నానం పరిగె మళ్ళీ పరుగు అంటే బాడీని రజగుణాలు పెడుతున్నారు. సత్వగుణానికి రండి. సో అప్పుడు కోపం తగ్గుతుంది. యాక్చువల్గా అర్థమైందా? రైట్. డెఫినెట్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే ఇంకా బోల్డ్ కారణాలు ఉన్నాయి, కానీ ఇది పనికి వస్తుంది. ఒకటి పర్సనల్ రెస్ట్ ఉండాలి. రెండోది నా కోపాన్ని నేను తగ్గించుకోవాలని చెప్పి ఆయనకు బలంగా ఉండాలి. మూడోది ఏంటంటే సాధన చేసి సత్వగుణానికి రావాలి. నేను రజగుణంలో ఉన్నాను, లేదంటే ఎంత ప్రిపేర్ అవ్వాలంటే యాంగరే మనకి రేపు 5 గంటలకు వస్తుందని చెప్పి ఫోన్ చేసి రాదు, మనం వస్తుంది ఇప్పుడే ఒక క్షణంలో వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనం దానికి ఇందాక చెప్పాను మంత్ర సాధన, మన స్థాయత ఇది మంత్ర. మనం మెల్లగా మైండ్ని ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, అందుకని యాక్చువల్గా ఏంటంటే ప్రసాదమే తినమని చెప్తాను. నైవేద్యం పెట్టుకుని ప్రసాదం తిన్నాం, బయట తినకుండా వీలైనంత తినకుండా ఉండడం. రెండోది రోజు 1 అరగంట మంత్ర సాధన చేయడం, మంత్ర జపం చేయడం. 5 నిమిషాలు భగవద్గీత చదవడం, భర్త పిల్లలతో కూర్చుని ఇవి చేస్తే మెల్లిగా అందరికీ ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఈ చేతన పెరుగుతుందో ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది. ఇంకోటి కూడా సొల్యూషన్ ఉంది. ఇన్ని చెప్పినా సరే కోపం రేపు తగ్గిపోదు. నేను ఇవాళ మీరు విని రేపు మారిపోవాలంటే రేపు మారలేరు. అవును అవును. అప్పుడు మరి మధ్యలో కోపం వస్తే, నిజంగా కోపం వచ్చినా మీరు ఏం చేయాలంట, ఒక 4-5 గంటలు తగ్గిపోయిన తర్వాత తప్పు ఎవరు అనుకోకుండా ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు కంట్రోల్ అంతా ఉండట్లేదు అని జెన్యున్గా మీరు ఫర్గివ్నెస్ అడిగితే 90% సాల్వ్ అవుతుంది. రైట్. మీరు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అవతల హృదయం మీద మేకేసి కొడుతున్నారు. మీరు అపాలజీ అడిగి లాగారు అంటే మేకు లాగేస్తున్నారు. ఒక కన్ను ఉంటుంది, ఆ హృదయం ఉండిపోతున్నారు ఆ హార్ట్లో. కానీ మీరు అడిగారు అనుకోండి, నా తప్పు వల్ల నేను తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించని అడిగితే ఆ హృదయంలో ఏర్పడిన ఆ రంధ్రం మెల్లిగా కూడిపోతుంది. మీరు చూడండి, 20 ఏళ్ళ క్రితం మన ఎవరో దెబ్బలాడారు, అది ఇప్పటికీ గుర్తుంటుంది. అవును, ఉంటుంది ఉంటుంది ఉంటుంది. అందుకని
వేలు తెగిపోతే బ్లేడ్తో 4-5 రోజుల తర్వాత గాయం మానిపోతుంది, కానీ ఎవరైతే మన హృదయం మీద కొడతారో హట్ చేస్తారో 20 ఏళ్ళ తర్వాత కూడా గాయం మానదు. మాందు అందుకని మనం హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ. బయట వాళ్ళ సంగతి వేరే విషయం. అది అందుకని అలా కోపం తగ్గించుకోలేదు. 2 పాయింట్ ఒత్తిడి. ఇవాళ మా సొసైటీ ఎలా ఉందంటే కృష్ణుడి మీ దగ్గరకు వచ్చి నీకు ఆనందం కావాలా, బయట వాళ్ళకి నువ్వు ఆనందంగా చూపించుకోవడానికి నీకు టెస్లా కారు కావాలా అంటే 199 మంది టెస్లా కారునే వెళ్తారు. ఐ వాంట్ టు షో అదర్స్ ఐఎమ్ హ్యాపీ బై హ్యావింగ్ టెస్లా అని చెప్పి టెస్లా కారు అడుగుతున్నారు, కానీ నాకు ఆనందం అక్కర్లేదు అంటున్నారు. ఎంత అమాయకత్వం. దానివల్ల ఏంటంటే ఇవాళ ప్రాబ్లీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనుకుంటుంది దానికి కారణం. ఇవాళ యూనివర్సిటీలో చెప్పట్లేదు. యూనివర్సిటీలో ఏమంటున్నారంటే యూ మేక్ మనీ యుల్ బి హ్యాపీ. సినిమాల్లో కూడా ఏదో హీరో కార్లో వెళ్ళిపోయి హీరోయిన్తో వెళ్ళిపోతే, సో ఇవాళ ఏంటంటే సెన్స్ ఎంజాయ్మెంట్ లేదా సెక్స్ ఎంజాయ్మెంట్, మనీ, ఈ 2 ఉంటాయి, యుల్ బి హ్యాపీ. అవును. సాడ్ కాదు. ఇందాక మొదట చెప్పాను మనం మాట్లాడినట్టు. అందుకని అంటే మీరు శరీరం కాదు, అవన్నీ శరీరంకి వెళ్తున్నాయి. ఆనందించేది ఆత్మ. ఆత్మకి ఏం వెళ్ళట్లేదు. అందుకని మీరు ఎంత ఇంద్రియ భోగం చేసినా, ఎంత మెంటల్గా ఎంజాయ్ చేసినా ఆత్మకి పట్టదు. అందుకనే టుడే పీపుల్ ఆర్ వెరీ డిస్సాటిస్ఫైడ్. అబ్సల్యూట్లీ. సో అందుకని ఏంటంటే ముందు ఒత్తిడి తగ్గాలంటే మేము ఏం చెప్తామంటే డోంట్ ఇంక్రీజ్ యువర్ డిజైర్స్ అండ్ లివ్ లైక్ ఎ బెగ్గర్, డిక్రీజ్ యువర్ డిజైర్స్ అండ్ లివ్ లైక్ ఎ కింగ్. మీ తాలూకా కోరికలు పెంచుకుని ఒక ముష్టివాడిలో బతికే బదులు కోరికలు తగ్గించుకుని ఒక రాజులో బతకండి అంటాం. మీరున్నారమ్మా, లేదా ఒకరున్నారు, మీరు ఆఫీస్కి వెళ్ళి ఇవాళ్ళండి మేము కష్టపడి టొయోటా క్యామెరా కారు కొనుక్కున్నాము, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే మీ కొలిగి వచ్చి ఇవాళ మేము BMW కొనుక్కుంటా అంటే అమ్మో పెయిన్ హియర్ అంటే యు ఆర్ నాట్ హ్యాపీ దట్ యు హావ్ టొయోటా క్యామెరా కార్ అండ్ వి ఆర్ మిజరబుల్ దట్ సంబడి హస్ ఎ బెటర్ కార్. అందుకని ఏంటంటే ఆనందం వస్తువులు పొందడం ద్వారా కాకుండా ఆనందం అనేది ఒక చేతనం తెలిసి మన కోరికలు తగ్గించుకుని, కానీ ఒకటైతే ఉంది, అవసరాలు అయితే ఉన్నాయి. 3 ఉన్నాయేమో, నెసెసిటీస్, ఎమ్యూనిటీస్, లగ్జరీస్. మీ తాలూకా ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట చక్కగా ఉండాలి, తప్పేం లేదు. దాని తర్వాత వచ్చేసి సదుపాయాలు. ఓకే, యూ నీడ్ ఎ బెటర్ కార్, యూ నీడ్ ఎ బెటర్ హోమ్, దట్ ఈస్ ఫైన్. కానీ ఏంటంటే పక్క వాళ్ళకి చూపించుకోవడానికి లగ్జరీస్కి వెళ్తే ఎప్పుడు మీ జీవితం అంతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే విల్ నెవర్ బి హ్యాపీ. కరెక్ట్. యూనో. సో ఇవాళ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది నోబెల్ laureate అమర్త్య సేన్ ఆయన ఏమంటాడంటే ఇండియా అండ్ చైనా ఆర్ ట్రైంగ్ టు బికమ్ లైక్ అమెరికా. అలా చేయాలంటే యూ నీడ్ 5 earth planets. ఇవాళ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే సైంటిస్ట్స్ ఈ ఎర్త్ 100 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు అంటున్నారు. మనం ఎలా ఇప్పుడు ఇవాళ ఏముందమ్మా, ఎందుకు ఒత్తిడి కనెక్ట్ చేస్తానంటే దీనికి ఆనందం అన్నది బయట వాటిలో యూజ్ అండ్ త్రో యూనో. ఇది తెచ్చుకోండి. ఇవాళ అమెరికాలో ఎక్కడికి వెళ్ళి బేస్మెంట్లు చూసినా నిండిపోయి ఉంటాయి. పిల్లలకి టాయ్స్ కొనేస్తారు, 1 year తర్వాత బేస్మెంట్కి వెళ్ళిపోతాయి. మీ అబ్బాయి 15 ఏళ్ళు వస్తే మీ బేస్మెంట్ ఫుల్ ఉంటుంది. అవి ఇవన్నిటినీ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎన్ని గ్యాసులు రిలీజ్ అవుతున్నాయి నేచర్లో, వాటిని రీసైకిల్ చేయాలంటే ఎన్ని గ్యాసులు రిలీజ్ అవుతాయి, ఎవరికి పట్టట్లేదు. ఇవాళ సొసైటీ ఈజ్ ఆపరేటింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ గ్రీడ్. యూనో, అమెరికా 350 million అంటే 35 crore పాపులేషన్కి 9 times more ట్రాష్ ఫర్ ద. ప్రపంచం అంతా ఎక్స్ ట్రాష్ జనరేట్ చేస్తే అమెరికా ఒకటే 9x ట్రాష్ జనరేట్ చేస్తుంది విత్ 35 crore పాపులేషన్. మరి ఇండియా చైనా అలా అనుకుంటే ప్రపంచంలో ట్రాష్తో నిండిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ యాక్చువల్గా, ఇఫ్ యూ మేక్ మనీ విల్ బీ హ్యాపీ, ఇఫ్ యువర్ పొజిషన్ విల్ బీ హ్యాపీ. మీరు తెలుసు ఎందుకు చెప్తానంటే ఇది 30 ఏళ్ల క్రితం రిసెప్షనిస్ట్ అనే పొజిషన్ ఉండేది, దాన్ని ఇవాళ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అంటున్నారు. ఇప్పుడు నేను రిసెప్షనిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గు, అదే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఆ కల్చర్ అలా తీసుకొచ్చారు. కరెక్ట్. అందుకని యూ డోంట్ లివ్ ఫర్ అదర్స్, యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్.
అని చెప్పి మీరు ఫర్మ్గా దానికి స్పిరిచువాలిటీ ఒకటి సొల్యూషన్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. అప్పుడు సర్వీస్ మీరు 10 మంది సేవ చేయండి. ఎప్పుడైతే మీరు మీ స్కోప్ని పెంచుకోకుండా ఓకే నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి కావాలి తప్పేం లేదు ఉంచుకోండి, కానీ ఆనందం సేవలో వస్తుంది, ఇంకెక్కడ దొరకదు. ఎస్. ఈ ప్రిన్సిపల్ మీరు అప్లై చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. ఫ్రీ టైం, ఆ ఫ్రీ టైం ఉంచుకుని మీ తాలూకా కోరికలు తగ్గించండి, స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ బుక్ రాశాను యాక్చువల్గా. నిన్న ఇప్పటిలో మనిషిని చూస్తాను. యాక్చువల్లీ నేను మొన్న శనివారం ఈ నల్గొండ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను, మెడికల్ స్టూడెంట్స్ చూసాను. సో దాంట్లో వాళ్ళకి చెప్పింది ఏంటంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. రియాలిటీ ఏంటి, నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఈ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలి. రియాలిటీ ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అవును. సో మీ ఎక్స్పెక్టేషన్ ఇది, మీ రియాలిటీ ఇది. ఎప్పుడైతే దాని మధ్య గ్యాప్ పెరిగిపోయిందో స్ట్రెస్ వస్తుంది, దట్ లీడ్స్ టు డిప్రెషన్. రోమియో జూలియట్ ఏమనుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ ఎప్పుడైతే అది సాధ్యం కాదని తెలిసిందో దే ఎండెడ్ దేర్ లైఫ్స్. అమెరికాలో కాదు, ఇండియాలో కూడా సూసైడ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అమెరికాలో అయితే 10th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ సూసైడ్, స్ట్రెస్సే. సో అందుకని ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇది నాకు 98% రావాలి, లేదు నా మెడికల్ సీట్ రావాలి, లేదు నాకు ఐఐటి సీట్ రావాలి. రియాలిటీ ఏంటి, నీకు లోకల్ సీట్, లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రాలేదు. అవును. ఇంకా సాడ్, మీ పొరుగు వాడికి మీ ఫ్రెండ్కి ఐఐటి వచ్చేసింది, అయిపోయింది. ఇంకేంటి, సో మీకు రాలేదు, మీకు రావాల్సింది ఆయనకి వచ్చింది. మన ఇంట్లో కరెంటు పోతే కాదు, పక్కింట్లో కరెంటు పోయిందో చూసుకోవాలన్నట్టు. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఈ రియాలిటీ అన్నది ఎక్స్పెక్టేషన్ దూరంగా ఉందో, ఎంత దూరంగా ఉంటే అంత స్ట్రెస్ వచ్చేస్తుంది. మీరు ఏమంటారు చెప్పండి, అవునా కదా? కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను అదే పిల్లలు చెప్పాను, నథింగ్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సరేనే పరీక్ష పోయింది, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కనీసం కాదు. ఒక టెన్నిస్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు నాకు బాగా కనెక్టెడ్, అమెరికాలో 3 Cలు 1 B వచ్చిందంట. వాళ్ళ నాన్నగారు కంగ్రాచులేషన్స్, యూ గాట్ అట్లీస్ట్ 1 B. అంటే నేను ఇండియాలో అందరూ అలాగా, అదే కదా చిత్తగా మారుతారు. మీకు ఐ టెల్ యు వన్ మోర్ థింగ్. మాకు మాకున్నాడు ఆయన ఫ్రమ్ ఐఐటి బాంబే, ఆయన చెప్తారు యాక్చువల్గా ఒక ఐఐటిలో నిజం జరిగింది ఇది, ఐఐటి బాంబేలో. ఈయన ఒక వ్యక్తి తాడు పెట్టి సూసైడ్ ట్రై చేశాడంట. సరే కట్టుకుని రాలేదు, తెగిపోయి తాడు కింద పడిపోయాడంట. పడిపోయేసరికి పక్క వాళ్ళు వచ్చారు, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, నా జీవితం అంతా కూడా నేను ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్, ఐటీలోకి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్లో నాకు సెకండ్ వచ్చింది, ఐ కుడెంట్ టేక్ ఇట్, అందుకని సూసైడ్ చేసుకుంటున్నాను. అంటే అదే క్యాంపస్లో ఆయన చెప్తాడు, ఓ 3 లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతున్నారంట. అరే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్లో 4 సబ్జెక్టులు పోయి, ఈ సెమిస్టర్లో 3 సబ్జెక్టులు పోయి. అరే వాడు సెకండ్ వచ్చిందని సూసైడ్ చేసుకుంటున్నాడు, మీరేమో ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యారని చెప్పి హ్యాపీ. అంటే ఐఐటి రావడం మా బాధ్యత, మమ్మల్ని బయట పంపించిన ప్రొఫెసర్ల బాధ్యత, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ సెండ్ us అవుట్. అందుకని ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ఏమంటారు, యాక్చువల్లీ ఇది కూడా జరిగింది. ఒక కోవిడ్ టైంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నేను 12 పుస్తకాలు రాద్దాం అనుకున్నాను, 8 రాశాను, ఐఎమ్ సో సాడ్ అన్నాడు ఆయన. ఇంకో ఆయన వచ్చి, నేను 2 పుస్తకాలు రాశాను, సో హ్యాపీ, నేను 1 రాస్తాను అనుకున్నాను. ఇట్స్ ఆల్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారనుకోండి, అరే ఇట్ ఈస్ అట్లీస్ట్ హాఫ్ ఫుల్ ఉంటాయంటే, హాఫ్ అయిపోయింది, హాఫ్ ఎంప్టీ. అ పర్సన్ హూ హాస్ పాజిటివ్ అటిట్యూడ్, హీ థింక్స్ దిస్ ఇస్ హాఫ్ ఫుల్, అట్లీస్ట్ హాఫ్ ఫుల్. ఇంకో పర్సన్, అన్ఫార్చునేట్ పర్సన్, నెగిటివ్ అటిట్యూడ్ పర్సన్, హీ థింక్స్ అరే ఇట్ ఇస్ హాఫ్ ఎంప్టీ. అందుకని పరిస్థితి మారదు, మనం ఆలోచించే విధానమే మారాలి. భగవద్గీత యుద్ధం ప్రారంభం ముందు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత మాట్లాడిన తర్వాత పరిస్థితి మారలేదు. అదే దుర్యోధనుడు నిలబడ్డాడు, దుశ్శాసనుడు నిలబడ్డాడు. మారింది అర్జునుడు అండి. ప్రపంచం మారదు, మీరు మారాలి. కరెక్ట్, అర్థమైందా? ఇంకా ఇంపార్టెంట్, ఒత్తిడి తగ్గాలంటే మీ మైండ్ సెట్ మారాలి. సో మీరు సొసైటీతో వెళ్ళిపోకండి. డోంట్ బి డ్రివెన్ బై సోషల్ మీడియా, డోంట్ బి డ్రివెన్ బై ద యూనివర్సిటీ కల్చర్ ఆఫ్ కన్స్యూమరిజం. యూనివర్సిటీ కల్చర్ కూడా చెప్పకూడదు, కల్చర్ ఆఫ్ కన్స్యూమరిజం. మీరు మారండి. మారి యూ బిల్డ్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్.
చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇస్తే, లేదు ఇది విన్నవాళ్ళు కూడా వాళ్ళు ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తే అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ మీరు అడ్రస్ చేస్తారు. అందుకని మేము ఏం చెప్తామంటే పైటీ వేరు, స్పిరిచువాలిటీ పయస్గా ఉండడం వేరు, ఆధ్యాత్మికంగా ఉండడం వేరు. పయస్గా ఉండడం అంటే దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, ఓకే నేను ఫెస్టివల్స్ వస్తున్నాయి గుడికి ఒకసారి దండం పెట్టుకుని వచ్చేసేయండి, అది కాదు. యాక్చువల్లీ మన ఫెస్టివల్స్లో సీ అవర్ ఫెస్టివల్స్ ఇన్ వన్ వే. ఏంటి? ఈట్ 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 అంటే దసరా అంటే ఒక రకమైన పిండి వంటలు, దీపావళి అంటే ఇంకో రకమైన పిండి వంటలు. అది కాదు ఫెస్టివల్ అంటే. యాక్చువల్గా యూనో ఫెస్టివల్ అంటే నృత్య గీత వాద్య ద్విజమంత్ర వాచికే చకార సూను అభిషేచనం సత్య అంటుంది భాగవతం 10th canto. నృత్యం ఉండాలంట, డ్యాన్స్ ఉండాలి. డ్యాన్స్ అంటే డిస్కో డ్యాన్స్ కాదు, దేవుడిని గ్లోరిఫై చేస్తూ యూనో భక్తి భావం, కృష్ణుని గ్లోరిఫై చేస్తూ నేను నృత్యం చేయాలంట. దానికి పాట ఉండాలంట, దానికి కంపెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలంట, బ్రాహ్మణులు వేద మంత్రాలు చదవాలంట, చివర చారిటీ ఇవ్వాలంట. అద్భుతం. పుట్టినరోజున అందరూ మీరు గిఫ్ట్ తీసుకుంటే మీరు అందరూ గిఫ్ట్ ఇస్తే అది బెటర్ పుట్టినరోజు యాక్చువల్గా. సో ఈ 5 ఉంటే ఏంటి ఉండాలి? భగవంతుని గ్లోరిఫై చేయడానికి డ్యాన్స్ ఉండాలి, నేను గీత ఉండాలి, పాట ఉండాలి, దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, మంత్రాలతో అందరికీ శుభం కలిగేటట్టు వేద మంత్రాలు చదవాలి. 5 చారిటీ. మీరు మా టెంపుల్కి వచ్చారనుకోండి సండే నాడు, ఒక కీర్తన ఉంటుంది, దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అందరూ డ్యాన్స్ చేస్తుంటారు, గర్భగుడిలో పూజారులు ఏమో మంత్రాలు చదువుతూ దేవుడికి ఆరతి చేస్తారు, చివరికి అందరికీ ప్రసాదం చారిటీ ఉంటుంది. అది నిజమైన ఫెస్టివల్. సో అందుకని ఏంటంటే మనం ఒత్తిడి దగ్గరకు వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్, రియాలిటీ. మీ రియాలిటీ, మీకు ఎక్స్పెక్టేషన్ ఎటువంటిదైనా రియాలిటీ ఇదని తెలిసి మార్చేసేయండి. మీ ఎక్స్పెక్టేషన్ రియాలిటీకి ఈక్వల్ చేయండి. నా పరిస్థితి పోయిందయ్యా, నథింగ్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ ప్రయత్నించండి. ట్రై అండ్ ట్రై విల్ హ్యావ్ ద ఆనర్ ఆఫ్ సక్సెస్. ఎవరికైతే ఓడిపోయే శక్తి ఉందో వాళ్ళే గెలుస్తారు. కరేజ్ టు ఫెయిల్, యూ విల్ విన్. ఎగ్జాక్ట్లీ. ఎవరో థామస్ ఎడిసన్ నా బుక్లో మెన్షన్ చేశాను, ఆయన కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యాడంట బల్బుని కనుక్కోవడం కోసం, ఆ ఫిలమెంట్ కనుక్కోవడం కోసం. అప్పట్లో టంగ్స్టన్ లేదు, 6000 వెరైటీస్ ఆఫ్ ఫిలమెంట్స్ ట్రై చేశాడంట. ఒక రిపోర్టర్ వచ్చి, ఏమయ్యా నువ్వు 6000 సార్లు ఫెయిల్ అయ్యావు, నీకు అంత ఓపిక ఎలా ఉందంటే, నేను 6000 సార్లు ఫెయిల్ అవ్వలేదు, ఇట్ టుక్ 6000 స్టెప్స్ టు ఇన్వెంట్ బల్బ్ అన్నాడంట. ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు ఐ లర్న్ టు వాట్ ఐ షుడ్ నాట్ డూ. నేను ఫెయిల్ అయిన ప్రతిసారి ఏది చేయకూడదో నాకు తెలిసింది. అలాగా బల్బ్ కనుక్కోవడానికి 6000 స్టెప్పులు పడ్డాయి, 6000 స్టెప్పుల తర్వాత కనుక్కున్నాను బల్బ్ అంట. అందుకని థింగ్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అమ్మా. ఇవాళ ఈ పిల్లలు విశేషించి యూత్ తెలియాలి ఏంటంటే, పరీక్ష పోయింది, దట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేయండి. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ రాసినప్పుడు మీకు టైం ఉంటే ఐ విల్ టెల్ 1 minute స్టోరీ. తప్పకుండా. ఒక అమ్మాయి నాకు కాల్ చేస్తుంది ఒకరోజు. కాల్ తీస్తే ఏమైందమ్మా అంటే, నేను ఈ పరీక్ష రాయట్లేదు. ఇప్పుడు ఇండియాలో ఎలాగా మెడిసిన్కి వాల్యూ ఉంది, అమెరికాలో కూడా మెడిసిన్ ఎంట్రన్స్కి వాల్యూ ఉంది. నేనైతే నేను ఈ పరీక్ష రాయట్లేదు. ఎందుకు రాయట్లేదు? బాగానే ప్రిపేర్ అవ్వలేదు అంటే, లేదు అంత బోగస్, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను రాయట్లేదు అంటే. నేను అన్నాను, ఇదే మాట నువ్వు లాస్ట్ ఇయర్ కూడా చెప్పావు, ప్రిపేర్ అయ్యి బాగా లాస్ట్ ఇయర్ నువ్వు ఎగ్జామ్ రాయలేదు, ఒక 1 year పోయింది, ఈ ఇయర్ ఇప్పుడు 2 వారాలలో ఎగ్జామ్ వచ్చేసింది, నువ్వు మళ్ళీ నువ్వు ఇదే మాట చెప్తున్నావు, ఎగ్జామ్ ఫియర్ అంటే. లేదు మా అమ్మ నాన్న ఇంకా నన్ను నాన్న మాటలు అంటారు, నేను రాయట్లేదు, మా ఫ్రెండ్స్ నన్ను అండర్వాల్యూ చేస్తారు. అమ్మా ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఎంత ఫెయిల్ అవుతావు చూద్దాం, మీ అమ్మ నాన్న ఏమనరు, ఫ్రెండ్స్ గురించి పట్టించుకోకు, తను వరే బేసికల్ అమ్మ నాన్న, నేను వాళ్ళకి చెప్తానులే, నేను రాయను అంటే. నేను ఎందుకు రాయమంటానంటే, వచ్చే సంవత్సరం ఎంత ఫెయిల్ అవుతావు చూద్దాం. అది వచ్చే సంవత్సరం ఇది స్టెప్పింగ్ స్టోన్ అయిపోతుంది. ఈ సంవత్సరం 35% వచ్చింది, మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. అదే మాట, మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. అని 1 గంట సేపు మాట్లాడిన తర్వాత, నేను ఒకటైతే చేయాలి, నువ్వు ఎగ్జామ్ రాస్తావు మొత్తానికి ఒప్పుకున్నది, నువ్వు రోజు రెగ్యులర్గా నాకు కాల్ చేయాలి 2 weeks. ఎక్కువ ఏం చదివించాలి, నాకు తెలిసి బాగానే ప్రిపేర్ అయింది, మీ పేరెంట్స్ నేను చెప్తాను. పేరెంట్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. అమ్మాయి డాక్టర్ అయ్యేయడం వెళ్ళిందమ్మా. సో అందుకని ఏంటంటే, ఆ టైంలో స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక సపోర్ట్, ఇక పని చేయలేము అనిపిస్తూ ఉంటుంది. కౌన్సిలింగ్. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే, స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, మీకు ఒక పని చేయడానికి ఇన్ని రిసోర్సెస్ కావాలి. ఈ ప్రాబ్లం తాలూకా వాల్యూ ఎక్కువ, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఏవైతే అవి తక్కువ ఉన్నాయి, దానికి మీరు యాడ్ చేయాలి. కౌన్సిలింగ్ భలే పనికి వస్తుంది. డాక్టర్ వల్ల అయితేనే కావచ్చు, ఒక స్పిరిచువలిస్ట్ అయినా,
లేదా ఈవెన్ తల్లిదండ్రులు వాళ్ళకి అది బూస్ట్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ని బూస్ట్ చేస్తామో అప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఆ అమ్మాయి ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఐమ్ యాజ్ యూ కాంట్ బిలీవ్ ఇట్ ఐ కెన్ బిలీవ్ యూ ప్రిపేర్డ్ వెరీ వెల్. సో అందుకేనంటే ఎక్స్పెక్టేషన్ని బట్టి మన రియాలిటీని బట్టి మన ఎక్స్పెక్టేషన్ మారిపోవాలి, దానికి ఈక్వల్ చేసేయాలి. దీనికి సాధన భలే పనికొస్తుంది. రోజు పొద్దున్న లేచి ఒక అరగంట సాధన చేస్తే మేము మంత్ర జపం చేస్తామని చెప్పాను కదా. ఇంకో మాట, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందో 50 ఏళ్ళ తర్వాత అది ఉంటుందో మీరు ఉంటారు. అవును సార్, ఈ విషయం మా తాతయ్య గారు ఒక మాట అనేవాళ్ళు. తాతయ్య గారు దీపావళి అయిపోయిందండి అనేవాళ్ళం మేము. దీపావళి అయిపోయింది, దసరా అయిపోయిందంటే అమ్మ దీపావళి దసరా ప్రతి సంవత్సరం వస్తాయి, మనమే ఉంటామో ఉండమో తెలియదు అనేవాళ్ళు. ఇంకెప్పుడు అలా అనకు, దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది కాదు, చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అనండి, అంతవరకు ఓకే. అయిపోయింది అనొద్దు, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, మనం ఉంటాం ఉండమో లేదు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ సార్. సో అందుకని మేము ఏమంటాం అంటే క్రియేట్ ఎ బ్యాంక్ అకౌంట్ దట్ విల్ కమ్ విత్ యూ. సో ఈ ఆధ్యాత్మిక తత్వం భక్తి యోగం అన్నది, ఈ హరినామ స్మరణ అన్నది ఇట్స్ బ్యాంక్ అకౌంట్ దట్ విల్ కమ్ విత్ యూ. ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీ అంటే 50 ఏళ్ళ క్రితం వాళ్ళు లేరు, పిల్లలు లేరు, 50 ఏళ్ళ తర్వాత మనం ఉండం. సో అందుకని ఇది ఏంటంటే ఇది టెంపరీ సిచ్యువేషన్ అనమాట. సో స్వల్పం అప్యేషు ధర్మస్య త్రయతే మహతో భయాత్ నిహాభిపుణాశోస్తి ప్రత్యవయన విద్యతే అంటుంది కృష్ణ భగవద్గీతలో 2nd chapter 4వ శ్లోకం. సో శరీరం ఉంది కాబట్టి నేను ఏమంటానంటే జీవితం అంటే లైఫ్ ఒక ట్రయాంగిల్ ఉంటాం. 8 hours వర్క్ అంటే పిల్లలకి ట్యూషన్ ఫీ ఎవరు కడతారు, ఇంటికి మార్గేజ్ ఎవరు కడతారు, సో 8 గంటలకు భగవద్గీత కట్టలేదు, 8 గంటలు పనిచేయాలి. అలాగే మీరు ఆఫీస్లో ఆన్ టైంలో ఆఫీస్లో కూర్చుని అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మీ ఇంటికి పోతూనే ఉంటారు. సో అందుకని ఇంట్లో వాళ్ళు కూడా టైం ఇవ్వాలి. కెరియర్, రిలేషన్షిప్స్, ఈ 2 కాకుండా భగవద్గీత ఏమంటుంది, నువ్వు శరీరం కదా ఆత్మ కూడా కొంత టైం ఇవ్వయా. 24x7 వారానికి 7 రోజులు, 24x7 128 గంటలు. 128 గంటలు గంట గుడికెళ్ళి మొక్కకుండా భగవద్గీత వినయ్యా. రోజుకి 24 గంటల్లో అరగంట బాత్రూంలో స్నానం చేసి శరీరాన్ని కడిగితే అరగంట హృదయాన్ని కడిగిపోయా. ఈ అరగంటే మనతో వస్తుంది, మిగిలినది మన తర్వాత. కరెక్ట్. కానీ ఈ అరగంట ఆధ్యాత్మిక తత్వం ఇన్వెస్ట్మెంట్ మనకి ఆఫీస్లో కొలీగ్స్తో డీల్ చేయడానికి పనికి వస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కాపర్ రాకుండా డీల్ చేయడానికి పనికి వస్తుంది. అందుకని ఈ ½ an hour స్పిరిచువల్ లైఫ్ విల్ హెల్ప్ యూ ఇన్ ద కెరియర్ అండ్ విల్ హెల్ప్ యూ ఇన్ ద రిలేషన్షిప్స్. అది మీ 3rd ప్రశ్నకి రిలేషన్షిప్స్. ఈ ట్రయాంగిల్ అనేది రిలేషన్షిప్ తాలూకా బిగినింగ్. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఫ్రాజైల్, చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఫ్యామిలీలో కూడా స్పౌస్ వేరు, పిల్లలు వేరు, మిగిలిన వాళ్ళు వేరు. స్పౌస్తో ఒక రకంగా డీల్ చేయాలి. యాక్చువల్లీ ఆఫీస్ ఒకటి, ఇంట్లో అప్లై చేసిన ప్రిన్సిపల్స్ చాలా ఆఫీసులు పనికిరావు. ఇంట్లో వేరు, ఎస్పెషల్లీ స్పౌస్ అండ్ చిల్డ్రన్తో ఒకలాగా డీల్ చేయాలి, అత్తమ్మ వాళ్ళతో ఇంకోలా డీల్ చేయాలి. లక్కీగా ఇవాళ అన్ని న్యూక్లియస్ ఫ్యామిలీసే. అత్తమ్మ వాళ్ళు అయితే అమెరికా అయితే అంటూ ఉంటారు. రెండోది ఇవాళ యాక్చువల్గా ఎల్డర్లీ పేరెంట్స్ వాళ్ళకి నీడ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇద్దరు పని చేస్తారు, పిల్లల్ని ఎవరు చూస్తారు. అదే కదా, డే కేర్కి డేకేర్కి డబ్బులు ఇచ్చే బదులు వీళ్ళు ఉంటే వీళ్ళే చూస్తారు. కరెక్ట్. ఆ డేకేర్లో ఏం నేర్పుతారో తెలియదు, వీళ్ళు ఉన్నారు అనుకోండి వీళ్ళు మన కల్చర్ నేర్పుతారని చెప్పి చాలా ఎక్కువ డిమాండ్. స్పౌస్ యాక్చువల్గా ఇంట్లో వాళ్ళతో ఏంటంటే, ఇంట్లో వాళ్ళతో ఫిలాసఫీ పనికిరాదు, ఎస్పెషల్లీ భర్తతో లేదంటే భార్యతో. యూ హ్యావ్ టు, వాళ్ళకి మీరు మారారు అని తెలిస్తేనే మీ ఎగ్జాంపుల్ వాళ్ళు మారుతారు, కానీ మీ ఫిలాసఫీ వాళ్ళు మారరు. అంటే మీ నుంచి వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు. రిలేషన్షిప్ ఉంటే అదే రేషియో. లెట్ మీ టాక్ అబౌట్ హస్బెండ్. మళ్ళీ నేను వెనక్కి వెళ్తాను. హస్బెండ్ అనుకోండి, యూ కెన్ గివ్ అండ్ టేక్. మీరు ఒకటి కావాలి, యూ వాంట్ సంథింగ్, యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుడికి పిలవాలనుకోండి, లేదా మీరు ఏదో భక్తిలోకి వచ్చారు, మీ ఆయన కూడా రావాలి అంటే ఆయనకి ఎంత నమ్మకం లేదు. దానికి మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు టేక్ సంథింగ్. సో అది ఇన్వెస్ట్మెంట్. పిల్లలతో ఏంటంటే ఇందని చెప్పినట్టు 5 నుంచి 12 వరకు డిసిప్లిన్ ఉండాలి, అప్ టు 5 చాలా ప్రేమ ఇవ్వాలి, తర్వాత ఫ్రెండ్స్ ఇవ్వాలి. పిల్లలకి ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్, ఏ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత మా నాన్న భలే లంచాలు తీసుకుని మమ్మల్ని పెంచాడని ఎవరు అనరు. నిజంగానే ఇప్పుడు కూడా పిల్లలు, అరే మా నాన్నేమో మాకు ఆ రోజు ఒంట్లో బాగాలేకపోతే పాపం రాత్రంతా మేలుకున్నారు, 20 ఏళ్ళ క్రితం నాకు ఇది వచ్చింది అలాంటి గుర్తుపెట్టుకుంటారు. లేదా మీ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు తినరు, మా నాన్న మా అమ్మ వెరీ డిసిప్లిన్, మా అమ్మ లైక్ ఫైర్ చేస్ట్, ఇలాంటివన్నీ వాడుకుంటారు వాళ్ళు. మీకు వినకపోయినా వాళ్ళకి మీ మీద ఒక అవగాహన ఉంది, అవే దే ట్రై టు పోర్ట్రేట్ టు దేర్ ఫ్రెండ్స్.
ఆయన అరే మా అమ్మ అసలు మా అమ్మ ఆదిపరాశక్తి అసలు నేను తప్పు చేసి తొక్క తీసేస్తుంది ఇవే మాట్లాడుకుంటారు. మీ మీద వాళ్ళు నెగిటివ్ గా వాళ్ళు నాకు బయటకు వెళ్ళి మిమ్మల్ని గ్లోరిఫై చేస్తారు. అంటే కన్ఫ్రంటేషనల్ గా ఉండేసరికి వాళ్ళకి ఒక క్షణం నచ్చదేమో కానీ వాళ్ళకి ఏదైనా నచ్చుతాయి. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారంటే వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు అమ్మో మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడి పెంచారా అని చెప్పి అప్పుడు వాళ్ళకి గ్రాటిట్యూడ్ వస్తుంది. అవును, అంతవరకు భరించాల్సింది. అంతవరకు భరించాలి. అవును, అవును. యాక్చువల్గా ఈ మధ్య ఒక వ్యక్తి కాల్ చేసి మా అమ్మ మా నాన్నకి కాల్ చేసి పాడుతూ నేను ఏడుస్తుంటే మా అమ్మ నాన్నకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు వీడు ఇప్పుడు కృతజ్ఞత చెప్తున్నాడు అంటే మా పిల్లలు మాకు టీనేజ్ పిల్లలు ట్రబుల్ ఇస్తుంటే ఇదే ట్రబుల్ మా అమ్మ మా నాన్నకి మేము ఇచ్చానని చెప్పి నేను వాళ్ళకి చాలా కృతజ్ఞత పూర్వకంగా ఇండియా కాల్ చేస్తున్నాను అమెరికా నుంచి. వాళ్ళు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటున్నారు. సో అందుకని ఏంటంటే మీరు స్ట్రిక్ట్గా సిన్సియర్గా డిసిప్లిన్డ్గా మీరు జీవనం సాగించడం అన్నది వాళ్ళకి మంచి ఎగ్జాంపుల్. మా ఫౌండర్ ప్రభుపాద్ గారు ఏంటంటే ప్రపంచం అంతటినీ ప్రపంచంలో చాలా వాళ్ళు మాకు 1200-1300 టెంపుల్స్ ఉంటాయమ్మా. వాళ్ళందరినీ కృష్ణ భక్తులు తీసుకొచ్చితే ఆయన తీసుకొచ్చిన వాళ్ళ నాన్నగారు. ఆయన అంటారు మేము చిన్నప్పుడు పొద్దున్న 10th క్యాంటో భాగవతాన్ని కృష్ణ కింద రాశారు, అది వాళ్ళ నాన్నగారు పంపితే ఇచ్చారు ఆయన. మా నాన్నగారు మేము చిన్నప్పుడు నిద్రలేస్తే మేము కళ్ళు కూడా నిద్రలేచినప్పుడు మా నాన్నగారు కృష్ణుడికి ఆరతి చేస్తూ రాధాకృష్ణుడికి ఆరతి చేస్తూ ఉండేవారు అంట. ఎప్పుడు అదే చూస్తాను నేను అని చెప్పి ఆయన ఎన్నో మెన్షన్ చేస్తారు. మా ఇంటికి ఎంతో మంది సోదరులు పిలిపించి మా అబ్బాయికి కృష్ణ భక్తులు వచ్చేలా చూడండి, రాధారాణి కృప వచ్చేలా చూడండి అని చెప్పి ఎప్పుడు అదే బ్లెస్సింగ్ అడిగేవారు. మా నాన్న అంతకుమించి ఏది అడిగేవారు కాదు. ఆయనకి ఫస్ట్ బిజినెస్ ఏమో కృష్ణ భక్తి, సెకండ్ బిజినెస్ ఏమో ఆయన యాక్చువల్ బిజినెస్ అని చెప్పి అంత ఇంప్రింట్ ఇవన్నీ వెస్టర్న్లో చెప్తున్నారు ప్రభుపాద. సో ప్రపంచాన్ని నన్ను మార్చింది మా నాన్నగారు అంటారు నా ఫస్ట్ ఎగ్జాంపుల్. అందుకని ఇంట్లో వాళ్ళకి మనం ఎగ్జాంపుల్ కింద ఉండాలి వీలైనంత. ఇంకోటి కూడా అన్నారు, వాళ్ళు మనలో తప్పు చూసారంటే మనం వీక్ అయిపోతాం. వీలైనంత వాళ్ళకి తప్పుగా దొరకకూడదు. ఎంత నైతికంగా ఉంటే అంత మంచిది అనమాట. సో బై ఎగ్జాంపుల్ వాళ్ళకి మనం ఏది చెప్పాలో చెప్పగలం. ఇంకోటి కూడా చెప్పాను, ఇందాక చెప్పాను మీకు, వినడానికి రెడీగా లేకపోతే మాత్రం చెప్పకూడదు. కానీ ఇంట్లో వాళ్ళు కదా, ఇల్లు వాళ్ళ జీవితం నాశనం అయితే మీరు చూడలేరు. ఎగ్జాక్ట్లీ సార్. అందుకని మీరు ఏం చేయాలంటే స్పౌజ్ అనుకోండి, హంబల్గా చెప్పాలి. చెప్పేంత గొప్పదాన్ని కాదు, యూఆర్ వండర్ఫుల్. చెప్పడం కూడా ఎలా చెప్పాలంటే కరెక్షన్ ఎప్పుడు శాండ్విచ్, ఒక ఎప్రిసియేషన్, కరెక్షన్, ఎప్రిసియేషన్. యూఆర్ అమేజింగ్లీ వండర్ఫుల్, ఐ అప్రిషియేట్. కానీ నిన్న ఈ తప్పు చేసాను, కానీ మొన్న లాస్ట్ ఇయర్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి. అర్థమైంది లేదా? అర్థమైంది సార్. సో పెద్దవాళ్ళందరూ ఇలాగే చెప్తారు సార్ చక్కగా. ఏమంటారంటే చాప కదా నీరులాగా. చాలా మంది అంటారు అంజలి ఎంట్రీ అంటే బ్లేడ్ పెట్టి నరాన్ని కోస్తే బ్లీడింగ్ అవుతున్నట్టు కూడా తెలియదు మాకు. సో అలా చెప్పాను సార్. ఇప్పుడు కొన్ని 10 ప్రశ్నలు ర్యాపిడ్ ఫైర్ లో అడుగుతాను, 1 లైన్ ఆన్సర్. అలా. ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు? ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటే, ఒకటి 15 రోజుల్లో ఒక రోజు మనం భక్తి కేటాయించాలి. మామూలు రోజుల్లో మనం తిన్నప్పుడు మనకి 16 గంటలు పడుతుంది శరీరం ఆ ఫుడ్ని ప్రాసెస్ చేయడానికి. అప్పుడు మనం భక్తి మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. రెండోది అంటే ఉపవాసం శరీరం చాలా మంచిది, దానికి ఒక ఆయన నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అందుకనే సో ఎప్పుడైతే మనం భోజనం తినలేదో, ఒకటి శరీరానికి మీరు ఈ గ్రైండర్కి గ్యాప్ ఇచ్చారు, రెండోది అది హెల్త్కి చాలా మంచిది, 3 ఎప్పుడైతే మీరు శరీరం గ్యాప్ ఇచ్చారో అది ఫ్రీ అయిపోతుంది. విత్ గుడ్ మైండ్ సెట్ మీరు భక్తి మీద ఎక్కువ ఫోకస్ చేయగలరు. కరెక్ట్. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. అందుకని 15 రోజులకు ఒకసారి యాక్చువల్గా హెల్త్ వైజ్ చాలా మంచిది. వాస అంటే లివింగ్, అంటే క్లోజ్, భగవంతుడు క్లోజ్గా ఉండాలి, కిచెన్ క్లోజ్ కాదు. మీరు ఉపవాసం చేసే టైం ఎంత అయింది అంటే, అరే ఇంకా 6 గంటలు అయిందా, ఇంకా 8 గంటలు అయిందా అంటే అది ఉపయోగం లేదు. అది మీరు ఉపవాసం కిచెన్ మీద చేస్తున్నారు. నిజమైన ఉపవాసం ఏంటంటే భోజనాన్ని ఎంత తక్కువ అయితే అంత తక్కువ తిని కృష్ణుని మీద ధ్యానానికి భక్తికి వాడాలి. అద్భుతం. తినే ముందు భగవంతుడిని తలుచుకుని లేదా కళ్ళకద్దుకుని తలుచుకుని తినడం అనేది ఎందుకు? దీనికి కొంచెం ఎలాబరేట్ ఆన్సర్ కావాలి. 10 సంవత్సరాలు వర్షాలు రాకుండా, వర్షాలు లేకుండా 10 నెలలు సూర్యుడు రాకపోతే మనం ఒక క్యారెట్, బియ్యపు గింజ, ఒక గోధుమ గింజను మ్యానుఫ్యాక్చర్ చేయలేమమ్మా. మీరు ఎవరైనా అమెరికాలో తలుపు తెలిస్తే థ్యాంక్ యూ అంటారు అని చాలా కొత్తగా చెప్తారు. ఇక్కడ కృష్ణుడు
భగవంతుడేమో ఆయన ప్రకృతి ద్వారా మనకి తినడానికి భోజనం ఇస్తున్నాడు, మనకేమో తెలివితేటలు, డబ్బులు ఎలా సంపాదించాలో తెలివితేటలు ఇస్తున్నాడు, ఆ డబ్బులతో మనం ఫుడ్ స్టఫ్స్ కొనుక్కుంటున్నాము. ఇది ఏదో గులాబ్ జామున్ రసగుల్లా భోజనం బాగుందని మనం తింటే ఆయన డైజెస్ట్ చేస్తున్నాడు. యూనో అహం వైశ్వానరో భూత ప్రాణినాదేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అర్జున, అందరి శరీరాల్లో నేను ఆ డైజెస్ట్ ఫైర్ కింద ఉండి అందరి భోజనాలని నేనే అరాయిస్తున్నాను అంటాడు భగవద్గీతలో. నేనే డైజెస్ట్ చేస్తున్నాను అంటాడు. తిన్నది మనం, ఎంజాయ్ చేసేది మనం, డైజెస్ట్ చేసేది ఆయన. థ్యాంక్ యూ చెప్పాలి కదండి. థ్యాంక్ యూ ఎలా చెప్పాలి? యూనో నైవేద్యం పెట్టాలి. అన్నం పరబ్రహ్మస్వరూపం. సో నైవేద్యం పెట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, తినండి అని చెప్పి ప్రేమగా పెట్టి తింటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యమే భక్త్యా ప్రయచ్చతి. సో తిన్నప్పుడు అది ఏమవుతుందంటే అది ప్రసాదం అవుతుంది. యూనో ఆ ప్రసాదం మీరు తిన్నారనుకోండి, మీరు మీ హృదయం శుద్ధిపడుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ వస్తారు, వచ్చి మీ ఇద్దరు ఒక ప్లేట్లో తిన్నారనుకోండి, ఆయన చివరి ప్లేస్ టీవీ ఉందనుకోండి, ఆయన ఇంగిలి మీద తిన్నారు కాబట్టి మనకి టీవీ వచ్చేస్తుంది. అదేవిధంగా భగవంతుడి తాలూకా ఉచ్చిష్టం మనం తిన్నాం అనుకోండి, ఆయన సుప్రీంలీ ప్యూర్, మనం తిన్నప్పుడు మన హృదయం కూడా శుద్ధిపడుతుంది. అందుకని 2 గంటలు మీరు వండారు, 10 నిమిషాలు థ్యాంక్ యూ చెప్పడం తప్పలేదు కదా. అబ్సల్యూట్లీ సార్. అందుకని చెప్పి 10 నిమిషాలు నైవేద్యం పెట్టండి. ట్రూ ట్రూ. మంత్రాలు ఉన్నాయి, మంత్రాలు నాకు రావు, నయం తినని చెప్తే తింటాడు. నిజం నిజం. తులసాకు వేసి. అద్భుతం. అలాగే మీరంతా తులసిమాల వేసుకుంటారు యాక్చువల్గా. ఈ తులసిమాల అనేది ఏది నిజమైన తులసిమాలో కూడా తెలియదు యాక్చువల్గా. ఇది తులసిమాలే అనుకుని మీరు దానికి ఆ గౌరవాన్ని ఇచ్చి భావించి నమ్మి వేసుకుంటారా? తులసిమాలకున్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారు? కృష్ణ భక్తి ప్రధాన తులసిమాల అని అంటారు. సో అందుకని చెప్పి ఏది తులసి, మనం జపం చేసేది తులసి, భక్తి వస్తుంది తులసి ద్వారా. యూనో సో నైవేద్యం పెట్టినప్పుడు అందులో తులసాకు వేస్తాం. ఇది కాకుండా మీరు బయట ప్రపంచంలో చూస్తే తులసి ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఎవరో ఒక ఆయన వచ్చి మాకు చెప్పారు, రోజు నువ్వు 6 తులసాకులు వేసుకుని నీళ్ళు తాగితే నీ ఆరోగ్యం భలే బాగుపడుతున్నారు. మేము తులసి నీళ్ళు తప్పించి ఏవి తాగము, మేము నైవేద్యం పెట్టిన ప్రతిసారి అందులో తులసాకు వేస్తాం కాబట్టి ఆ తులసి నీళ్ళు తాగుతాం. అందుకని ఆ భక్తి రావడానికి తులసి మహారాణి చాలా సహాయం చేస్తుంది. రైట్. అలాగే ఆవుల్ని ఎందుకు పెంచాలి అని అంటే, ఆవుకున్న అంటే గేదెలు లేకపోతే ఇంకోటి అవి ఎందుకు? వేదిక కల్చర్లో ప్రామినెంట్ యానిమల్ ఏంటంటే ఆవు. మీకు పూర్వకాలంలో ఒక ఆవు అండి 1 ఎకరం భూమి ఉంటే మీకు మీ జీవితం సాఫీగా గడిపోతుంది. ఆవు ఏంటంటే ఆవు ఇచ్చే పాలు చాలా హెల్దీ, యజ్ఞం చేయడానికి సరిపడా వస్తువులు, ఆవు పేడ కానీ కౌ యూరిన్ కానీ ఇవన్నీ కూడా ఆవు నుంచి వస్తాయి. సో అందుకని అంటే మీరు ఆవు ఇంట్లో పెట్టుకుని, అంటే మీరు ఆధ్యాత్మికంగా ధర్మార్థ మోక్షలే కాకుండా భక్తిలో కూడా ముందుకెళ్ళడానికి ఆవు ఇచ్చే పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక పాయింట్ చెప్తాను. తప్పకుండా. ఈ మధ్య ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. ఆ యూనివర్సిటీలో అమెరికాలో ఆవుని తీసుకొస్తున్నారు అన్నారు. ఎందుకన్నా, రేపు పిల్లలకి పరీక్షలు స్ట్రెస్ వస్తుంది, అందుకని ఆవుకి కౌ కడలింగ్ చేస్తే స్ట్రెస్ పోతుందని చెప్పి శాస్త్రజ్ఞులు కొనుక్కున్నారు అని చెప్తే ఇప్పుడు అమెరికా యూనివర్సిటీలో పిల్లలకి ఆవుల్ని మేకలను తీసుకొస్తున్నారంట. ప్రూవెన్ ఏంటంటే మేకల కంటే ఆవుకి మదర్ నేచర్ మదర్లీ నేచర్ ఉంది. అందుకని మీరు లండన్లో ఈ రీసెర్చ్లో ప్రూవ్ అయింది, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎస్పెషల్లీ స్ట్రెస్ ఉందనుకోండి, ఆవు దగ్గరికి వెళ్ళి మీరు ఆవుకి బ్రషింగ్ చేశారంటే ఆవుకి ఆ దగ్గర ఉండడం వల్ల ఆవు తాలూకా ఆ మదర్లీ హార్మోన్స్ మనమే పనిచేసి మన స్ట్రెస్ పోతుంది. అందుకని రేపు ఎగ్జామ్ అని చెప్పి పిల్లలందరూ ఆవుకి కౌకర్లింగ్ చేయడానికి పోయారు, బ్రషింగ్ చేయడానికి అని చెప్పి చెప్తున్నారు. సో స్ట్రెస్కి భలే రిలీఫ్. ఇంకోటి, ఆవుకి రెగ్యులర్గా మీరు ఆవు తాలూకా సమక్షంలో మీరుండి ఆవుకి సేవ చేస్తే ఇష్యూస్ కూడా చాలా పోతాయి అంటారు. అద్భుతం. కానీ వేదిక కల్చర్లో మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆవు చాలా ఉపయోగపడుతుంది. ఆవు శరీరంలో అందరు దేవతలు ఉంటారు, అందుకని ఆవు పూజనీయమైనది అని చెప్పి చెప్తారు. రైట్. భగవద్గీత ఎప్పుడు చదవాలి? భగవద్గీతకి అలా రూల్స్ ఏం లేవమ్మా, వీలైనైతే చదవచ్చు. కానీ మీ ఇందాక చెప్పాను, శ్రవణం మననం నిధిధ్యాసనం. చదవండి, ఇది చాలా బాగా చెప్పాడని చెప్పి దాన్ని మననం చేయండి, ఇది అప్లై చేయాలని చెప్పి గట్టిగా ఒక పాయింట్ పట్టుకోండి, ఆచరణలో పెట్టాలి. మంచి పాయింట్.
సో 700 శ్లోకాలే యూనో రామాయణం అంటే 24,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. అంత టైం ఎవరి దగ్గర ఉందమ్మా? ఎవరి దగ్గర లేదు. వాళ్ళందరూ పరుగు. సో అందుకనంటే ఇవాళ మీరు అదేంటి లెమన్ జ్యూస్ కావాలంటే మంచినీళ్ళు 2 చుక్కలు లెమన్ ఎసెన్స్ వేస్తున్నారు, తిప్పేసి ఇచ్చేస్తున్నారు. అదే కదా. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడంటే మీకు ఎసెన్స్ 700 శ్లోకాలే, రోజు శ్లోకం 3 నిమిషాలు చెప్పిన చదివితే 2 సంవత్సరాల్లో భగవద్గీత అయిపోతుంది అంటాడు. సో ఎప్పుడైనా చదివినా పర్వాలేదు, మీకు వీలైన టైంలో చదవండి, కానీ ఆచరణలో తీసుకురండి. అద్భుతం. శ్రీమద్ భాగవతానికి అలాగే భగవద్గీతకి ఉన్న తేడా ఏమిటి అంటే ఏం చెప్తారు? భగవద్గీత కృష్ణుని మాట్లాడింది. భగవద్గీత అన్ని ప్రిన్సిపల్స్ యాక్చువల్గా యూనో మాన్యువల్. యాక్చువల్గా ఎలాగ మన జీవితాన్ని చక్కగా నడపడానికి కృష్ణుని ఇచ్చిన మాన్యువల్ భగవద్గీత. యుద్ధరంగంలో అర్జునుడి ద్వారా మనకు బోధించిన గీత భగవద్గీత. కానీ అదే ప్రిన్సిపల్స్ కృష్ణుడు ఇచ్చిన భగవద్గీతలు ఇచ్చిన ప్రిన్సిపల్స్ డెవోటీస్ ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో అప్లై చేసి వాళ్ళ జీవితానికి పరిపూర్ణత ఎలా సాధించారో భక్తిని ఫాలో అయ్యి వాళ్ళ కథలే భాగవతంలో ఉంటాయి అన్నమాట. నేను భాగవతంలో 10 టాపిక్స్ ఉంటాయి. భక్తులు కృష్ణుడి గురించి చెప్పేది భాగవతం. జీవితాన్ని ఎలా నడిపించాలో కృష్ణుడు మనకి అర్జున్ ద్వారా చెప్పేది భగవద్గీత. ఓహో, అర్థమైందా? భాగవతం అంటే నీ కథలు, ఈ భగవద్గీతల ప్రిన్సిపల్స్ జీవితంలో ఎలా అప్లై చేసి వాళ్ళు కృష్ణ భక్తిని పాటించి కృష్ణ ప్రేమ ఎలా పొంది వాళ్ళు వైకుంఠానికి కృష్ణలోకి కలిగి వెళ్ళిపోయారో ఉదాహరణలతో ఉంటుంది భాగవతం. భక్తులు కృష్ణ గురించి చెప్పేది భాగవతం. కృష్ణుడు మనకి జీవితాన్ని ఎలా పాటించాలో చెప్పేది భగవద్గీత. ధృతరాష్ట్రుడు కృష్ణ భగవాన్ని ఒక ప్రశ్న అడిగారట, నన్ను గుడ్డివాడిగా ఎందుకు పుట్టించావు, నాకు 100 మంది పిల్లల్ని పుట్టించి ఎందుకు చంపేశావు అని. దాని కృష్ణుడు ఏం చెప్పున్నారు సార్? యాక్చువల్లీ ఈ ప్రశ్న ధృతరాష్ట్రుడుతాడు, స్వామి నేను చేయని తప్పుకి నాకు రాజ్యానికి రాజు అవ్వకుండా చేసావు నువ్వు. పుట్టిన ఎప్పుడైతే గుడ్డివాడి కింద పుట్టాడో భీష్ముడు ఏమన్నాడు, తను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పుట్టో రాచరికం ఉండేది. సో ఎవరైతే కుటుంబంలో మొట్టమొదటి కొడుకు కింద పుడతారో వాళ్ళే రాజు, ప్రపంచానికి చక్రవర్తి అవుతారు. కానీ భీష్ముడు ఏమన్నాడు, గుడ్డివాడు చక్రవర్తి అవ్వలేడు, తీసేయండి అన్నాడు. పాండు రాజు అయ్యాడు. ఈ ప్రశ్న అడుగుతాడు ధృతరాష్ట్రుడు, నువ్వు గుడ్డివాడి కింద పుట్టించావు, చాలా బాధపడ్డాను. తర్వాత మా తమ్ముడికి 5 పిల్లలు ఉన్నారు, నాకు 100 మంది పిల్లలు ఉన్నారు, భలే ఆనందించాను. కానీ నువ్వేం చేసావు? తర్వాత మా తమ్ముడు చనిపోయి ఆ రాజ్యం మళ్ళీ నా చేతికి వచ్చింది, ఇండైరెక్ట్గా ఆనందించాను. ఇప్పుడేమో 100 మంది పిల్లల్ని తీసేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటాడు కృష్ణుడు. కృష్ణుడు అంటాడు, ధృతరాష్ట్ర 100 జన్మల క్రితం నువ్వు ఒక హంటర్ కొడుకు కింద పుట్టావు. ఓ రోజు చెట్టెక్కి పక్షికి 100 పిల్లలు ఉన్నాయి, ఆ ఫాదర్ బర్డ్ని కిందకి తీసుకొచ్చి దాని కళ్ళు పొడి చేసి ఆ 100 మంది పిల్లల్ని అగ్ని నిప్పెట్టి అంటించేసావు. అందుకని ఇవాళ పుట్టుగుడ్డివాడి కింద పుట్టావు, నీ కళ్ళ ముందే 100 పిల్లలు చనిపోయారు. ఎవ్రీ యాక్షన్ హాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మిల్స్ ఆఫ్ గాడ్ గ్రైండ్ స్లోలీ ఎక్సీడింగ్లీ ఫైన్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. భగవంతుడి తాలూకా పిండి మరలు ప్రతి గింజని గ్రైండ్ చేస్తాయి, కానీ స్లోగా గ్రైండ్ చేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఇవాళ నాకు పొజిషన్ ఉందని చెప్పి నేను ఒకళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే రేపు పొద్దున్న కానీ వచ్చే జన్మలో కానీ నాకు రియాక్షన్ తిరిగి తప్పక లభిస్తుంది అనేది చాలామంది తెలియదు. ఈ ధృతరాష్ట్ర ఎగ్జాంపుల్ చాలా మంచి ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నాకు అర్థం కాక, ఇప్పుడు సపోజ్ ఎవరో నన్నే కొట్టారు అనుకుందాం, నేను ఎప్పుడో చేసిన పాపానికి వీడు కొట్టాడు అనుకుందామా, లేకపోతే ఇప్పుడు నేను కొట్టాడు కాబట్టి వీడు నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాడు అనుకుందామా? చాలా మంచి ప్రశ్న అమ్మా. కహనో కర్మణాగతి అనే శ్లోకం ఉంది భగవద్గీతలో. ఒక వ్యక్తి మిమ్మల్ని కొట్టాడంటే మీరు గతంలో వాడిని కొట్టారు కాబట్టి మీరు కొట్టాడా, లేదంటే ఈ వ్యక్తి కొత్త కర్మ స్టార్ట్ చేస్తున్నాడా మనకి తెలియదు, అది మనకు తెలియదు. రైట్. సో ఎందుకంటే అప్పటికే మనం కోటాను జన్మలుగా యాక్షన్ రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ ముళ్ళు పరానివిగా అయిపోయాయి. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మనం గత జన్మలో నేను ఒకటే కొట్టాను, నువ్వు నన్ను ఎందుకు 2 కొట్టావు అని చెప్పి మళ్ళీ తిరిగి 2 కొట్టాను అనుకోండి. సో ఆ చర్య మనకు తెలియదు. అందుకని కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు ఆ ముడులు విప్పలేవు, జ్ఞానంతో కట్ ద నాట్ అంటాడు.
ఓహో. సో ఇంకా కన్క్లూజన్ ఏంటంటే దీనికి అర్జున్ ధృతరాష్ట్రుడు 100 జన్మల కింద నువ్వు అలాగా ఆ తండ్రి పక్షి కళ్ళు కళ్ళు పొడి చేసి పిల్లల్ని చంపేసి కాబట్టి నీకు ఇలా పోయారంటే ధృతరాష్ట్రుడు వాజ్ వెరీ అన్హ్యాపీ. స్వామి నేను 100 జన్మల క్రితం చేస్తే నువ్వు నాకు 100 జన్మలు ఎందుకు తీసుకున్నావు, ఆ నెక్స్ట్ జన్మలను చేయొచ్చు కదా అని అడిగాడు. కదా. అడిగితే కృష్ణుడు అన్నాడు, ధృతరాష్ట్ర ఒక పిల్లడు కనాలంటే నీకు కొంత గుడ్డు కర్మ కావాలి, 100 మంది పిల్లలు కావాలంటే ఇంకే గుడ్డు కర్మ కావాలి. నీకు ఆ 100 మంది ఇప్పుడు 100 మంది పిల్లలు చచ్చిపోవాలంటే 100 మంది పిల్లలు ఉండాలి. అవును. దానికి కావాల్సిన గుడ్డు కర్మ నీకు సంపాదించాలి. ఆ 100 గుడ్డు కర్మ సంపాదించి 100 కర్మలు 100 జన్మలు పట్టింది. నువ్వు కావాల్సిన కర్మ కంటే ఎక్కువ సంపాదించావు. దానివల్ల నువ్వు ఒక రాజు ప్రపంచాన్ని పరిపాలించే కుటుంబంలో పుట్టావు. కానీ ఆ కర్మ ఒకటి ఉండిపోయింది. అందుకని యువర్ బోర్న్ బ్లైండ్ అండ్ యువర్ 100 చిల్డ్రన్ ఆర్ కిల్డ్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. అది న్యూటన్స్ థర్డ్ లా కాదు, నేచర్స్ లా కూడా. ఇక్కడ 2 ప్రశ్నలు సార్. భగవద్గీత నిత్య జీవితంలో నిజంగా ఎలా ఉపయోగపడుతుంది, లేదా మన ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. మీరు ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీకి వెళ్తే వాళ్ళు రూపమాధురి, లీలామాధురి, ప్రేమమాధురి ఈ 4 ఎవరికి ఉండవు. సో అందులో ఒకటి రూపమాధురి. శ్యామం త్రిభంగ లలితం. తన అందం, మీరు కృష్ణుడు అందం చూసి అందానికి పడని వాళ్ళు ఎవరు లేరంట. అంత అందం ఉంటాడంట. ఫుల్లెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అంటారు యాక్చువల్గా. సో అందుకని అంటే తనకి మన ఆకర్షయతి ఇతి కృష్ణ, అందరినీ ఆకర్షించే వ్యక్తి. అంటే ఏదో విధంగా ఇంటికి రండి అని చెప్పడానికి కృష్ణుడు అన్ని తన తాలూకా శక్తులన్నీ వాడతాడు. అందులో ఒక శక్తి అందం. అంటే చాలామంది చాలా వ్యాఖ్యానాలు ఇవ్వచ్చు, కానీ ఒక కాలు మీద నిలబడ, రెండో కాలు కూడా సపోర్ట్ ఉంటుంది. కానీ త్రిభంగిం అంటారు యాక్చువల్లీ, త్రిభంగ లలితం. రైట్ రైట్. సో అది ఆయన తాలూకా అందం తాలూకా ఆస్పెక్ట్ లో ఒక పార్ట్. ఆఖరిగా 2 ప్రశ్నలు అండి. పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పాశ్చాత్య పోకడలకి చాలా దగ్గర అవుతూ ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకి ఆల్మోస్ట్ 70-80% దూరం అయ్యారనే చెప్పచ్చు. ఎక్కడో కొంత పర్సంటేజ్ వైజ్ కొంత అక్కడక్కడ బతికున్నాయి అవన్నీ కూడా. సో ఇవి మంచిదంటారా మీ ఉద్దేశ ప్రకారం? వెస్టర్న్ తప్పను. మీరు మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు, చెడు ఎక్కడున్నా దాన్ని రిజెక్ట్ చేయాలి. కరెక్ట్. అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాలిస్తారు. ఇక్కడ ఎందుకు పాటించరు? అక్కడెక్కడ రోడ్డు మీద చెత్త పడేరు, మన వాళ్ళు ఇక్కడికి వస్తే శుభ్రంగా పడేస్తారు. రోడ్డు మీద చెత్త పడేరు. ఓన్లీ డ్రెస్సులు ఒకటి పట్టించుకుంటున్నాం మనం, పబ్బులు ఫుడ్ పట్టించుకుంటున్నాం. యాక్చువల్గా థరోలీ ఆనెస్ట్. మన పిల్లలకి యాక్చువల్గా చాలా ఫ్రాంక్గా ఉంటారు. అంటే మనకి క్లెవర్నెస్ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్లెవర్నెస్ ఉంటుంది. సో అమెరికాలో మంచి ఉన్నాయి, అక్కడ మంచి ఇక్కడ మంచి తీసుకుంటే యుల్ బికమ్ బెటర్. ఎగ్జాక్ట్లీ. యూనో పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వాల్యూస్, తల్లిదండ్రులు చూడడం, సో గౌరవం. అందుకని టేక్ బెస్ట్ ఫ్రమ్ బోత్ ద వాల్యూస్. కానీ ఇప్పుడు ఏంటంటే మన మైండ్ ఎలా అంటే నెగిటివిటీ చాలా వస్తున్నాయి, అట్రాక్ట్ అవుతుంది. అవును సార్, అది తప్పు. ట్రూ. ఈ ఒక్క ప్రశ్నతోటి ఇక ఈసారి ఎపిసోడ్ ముగిస్తాను. ఎక్కువ టైం తీసేసుకున్నాను, దగ్గర 3 గంటలు, క్షమించాలి నన్ను. రాధాకృష్ణుల ప్రేమ గురించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రకాల రీల్స్, షార్ట్స్, బిట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఎలా చూపిస్తారంటే వాళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంది, కానీ వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోయారు. మన ప్రేమ అలాంటిదే అని మామూలు ప్రజలు కూడా రాధాకృష్ణుల ప్రేమతో కంపేర్ చేసేసుకుంటూ ఉంటారు. సో నిజమైన రాధాకృష్ణ ప్రేమ అంటే ఏమిటి అంటే మీరేం చెప్తారు? అమ్మా చాలా థ్యాంక్ యూ. ఆఖరి ప్రశ్న లెంగ్ది. పర్వాలేదు. రాధాకృష్ణ ఏకాత్మ దుయి దేహదారి అన్యోన్య విలాస రస ఆస్వాదన కోరి. రాధాకృష్ణ ఒకటే ఆత్మ. ఈ ప్రపంచంలో అలాంటి ఎగ్జాంపుల్ ఉండదు. ఇప్పుడు తల్లికి 2 కవలపిల్లలు పుట్టారు అనుకోండి, 2 కవలపిల్లలు 2 సోల్స్. అవును, అంటే ఒకటి సోల్, ఒక ఆత్మ ఉండదు. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఏది విన్నా మనం ఏం చేస్తామంటే మన మైండ్తో దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం ట్రై చేస్తాం. మీరు కానీ మీ కలుషితమైన మనసుతో రాధాకృష్ణ తాలూకా ఆ ప్రేమను అర్థం చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రూయల్టీ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఎందుకు? ఏకాత్మ, ఒకటే ఆత్మ. సో రాధారాణి అన్నదే కృష్ణుడి తాలూకా అంతరంగ శక్తి, ఆహ్లాదిని శక్తి. రాధాకృష్ణ ప్రణయ విక్రేత ఆహ్లాదిని శక్తి రస్మాత్ ఏకాత్మానో విభూపురాదేహ వేదగతో శ్రీ చైతన్యాఖ్యం ప్రకటన తదేయం చక్యమాప్తం రాధాభావ సుల్తం నమ్మి కృష్ణ స్వరూపణ శ్లోకం ఉంది. సో ఆ ఎగ్జాంపుల్ లేదు కాబట్టి ఫస్ట్ అది మన మానసిక భావానికి అందదు. మీరు కృష్ణుడి తాలూకా
కృష్ణుడికి ఆవుల మీద ప్రేమ, కృష్ణుడికి ఫ్రెండ్స్ మీద ఉన్న ప్రేమ, కృష్ణుడికి యశుడి మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది, కానీ కృష్ణుడికి రాధారాణి మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ ఎ క్వాలిఫికేషన్. అక్కడ లస్ట్ లేదు. ఆత్మేంద్ర ప్రీతి తారవంచ బలే కామ, కృష్ణేంద్ర ప్రీతి ఇచ్చదరే ప్రేమనామ. మీ సెన్సెస్ని, మీ మనసుని, మీ ఇంద్రియాలని ఎంజాయ్ చేయాలంటే అది కామం. కృష్ణుడి తొలక ఇంద్రియాలని, కృష్ణుడిని సాటిస్ఫై చేయాలంటే అది ప్రేమ. ప్రేమ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియా సినిమాల్లో కానీ అమెరికన్ సినిమాల్లోనే ప్రేమ అంటే సెక్స్ లైఫ్. కామం పోవాలి అంటే కృష్ణ భగవద్గీతలో దాని గురించి లెఫ్ట్ అండ్ రైట్ భగవద్గీతలో మాట్లాడతాడు. నేను సో అమ్మ నేను మాంక్ అమ్మ. ఇఫ్ కృష్ణ ఇస్ గోయింగ్ బిహైండ్ 16,000 గోపీస్, వై షుడ్ ఎ మాంక్ గో బిహైండ్ కృష్ణ? ఒకరోజు ఒక పోలీస్ కమిషనర్ అడిగారు ఆ మాట. కృష్ణ పూజ, రాముని పూజను చాలా ఈజీ, కృష్ణ పూజ నాకు కష్టం, ఎందుకు కృష్ణుడికి 1600 భార్యలు అన్నాడు. నేనన్నా మీ ప్రశ్న తప్పన్నాను. అని 1600 మంది కాదు, 16,108 మంది అన్నారు. ఏంటి అది అర్థం చేసుకోవడానికి? ఇప్పుడు మీరు నాకు ఈ సర్టిఫికేట్ ఇస్తే నేను అందరికి వెళ్తాను, నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ టు అండర్స్టాండ్ దట్ అన్నాడు. ఆయన మర్చిపోయింది అంటే అక్కడ వాళ్ళ మధ్య జరిగింది. మనకంతా ఈ ప్రపంచంలో ఏంటంటే కాము, అది ప్రేమ. ప్రేమ అంటే సర్వీస్. యాక్చువల్గా there is every reason to leave the relationship, but you do service. ప్రేమ అంటే ఏదో సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియాలు లేదా రబ్బింగ్ ద బాడీస్ కాదు. యాక్చువల్లీ అదేంటంటే ప్రేమ అంటే సర్వీస్, యూనో. సో లేదంటే తెలియని వాళ్ళు అందుకని కృష్ణతత్వం అర్థం చేసుకోవడం ఈజీ కాదు. గర్మీ రామ్ గల్లీ మే శ్యామ్, ఒక్కరాడు ఇద్దరు అమ్మాయిలకి వెళ్తుంటే కృష్ణుడు అంటారు. కృష్ణతత్వం అర్థం ఇంపాసిబుల్. సో అందుకని ఏంటంటే ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడు అంటారు, అంత సింపుల్ గా చెప్పేస్తారు. కృష్ణ తత్వమే అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అంటే రాధాకృష్ణ తత్వం అర్థం చేసుకోవడం ఇంకా ఇంపాసిబుల్. దానికి క్వాలిఫికేషన్ కావాలి, యూనో, క్వాలిఫికేషన్ కావాలి. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. సింపుల్ ఏంటంటే కృష్ణుని ముందు భగవద్గీతలు ఫాలో అవ్వండి. ఆయన గోవర్ధన్ గిరి ఎత్తాడు. సో కామం నుంచి ఎలా బయటికి రావాలో భగవద్గీతలు చెప్తున్నాడు. దాని తర్వాత భాగవతంలో 9 స్కందాలు ఉదాహరణలు ఉన్నాయి, 10వ స్కందం కూడా వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత, కృష్ణతత్వం కొంత అర్థం చేసుకున్న తర్వాత రాధారాణికి దగ్గరికి రండి. రాధారాణి ఏంటంటే ఆయన తాలూకా ఇంటర్నల్ ఎనర్జీ, అంతరంగ శక్తి, ఆహ్లాదిని శక్తి. అంటే నా జేబులో నిండా చాక్లెట్లోనే అనుకోండి, నేను ఎవరో వచ్చి నీకు చాక్లెట్ కావాలంటే అక్కర్లేదు, ఎందుకు, మొత్తం నా దగ్గర. సో కావాల్సినప్పుడు ఏం చేసి చాక్లెట్ చూసుకుంటాం, పెట్టుకుంటాం. సో అందుకని ఆవిడ ఆయన తాలూకా అంతరంగ శక్తి ఆయనలో ఉంటుంది. ఆవిడ సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ ప్రపంచానికి రాధారాణి అంటే ప్రేమ స్వరూపం. ఒక తల్లి లేడి పిల్ల మీద ఉన్న ప్రేమ రాధారాణి ప్రేమ. తల్లి కుక్కకి ఉన్న ప్రేమ రాధారాణి ప్రేమ. దేవతలు, ఈ ప్రపంచంలో దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి వాళ్ళ మీద ప్రేమ, అది రాధారాణి ప్రేమ. అందుకని కృష్ణుడు అంటే అనంతమైన ఇన్ఫినిట్ అని అనుకుంటే, ఇన్ఫినిట్ ఎనర్జెటిక్ అనుకుంటే, రాధారాణి ఇన్ఫినిట్ లవ్. అందుకని ఇట్స్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ 2 బాడీస్. అది అర్థం చేయలేదు. ప్రేమ అంటే సేవ, సర్వీస్. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించాలి స్వామి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.